హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి, ఛానెల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో గొప్పగా, అద్భుతంగా ధ్యానం చేశాము. ఇప్పుడు గొప్పగా జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఇంత చక్కటి, అద్భుతమైన, సరళమైన, సునాయాసమైన ఈ ధ్యానం అనేది అందించిన మనందరి గురువుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా, అద్భుతంగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో నాగశ్రీ మేడం గారు నర్సాపురం నుంచి జూమ్ సెషన్‌లోకి జాయిన్ అయి ఉన్నారు. ఈరోజు ఒక టాపిక్ నీలోని నీతో శీర్షిక అనే టాపిక్ మీద మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. ముందుగా మేడంని మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా. నన్ను సభకు పరిచయం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. కట్టాల్లో మహా సంబరాలు జరుగుతుంటే ఇక్కడ నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక జూమ్ సెక్షన్ రన్ చేయాలంటే చాలా కష్టాలుంటాయి. ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, మాస్టర్స్ చేసుకుంటూ, ఆడియన్స్‌ని చేసుకుంటూ, ఏ టాపిక్ చెప్పాలి ఇయన్నీ అట్లన్నిటిని చక్కగా సమపాళ్లలో నిర్వర్తిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఎక్కడో అక్కడ మీరు, ఇక్కడ నేను, ఎక్కడో ఉన్న మనందరిని ఒక త్రాటి మీదకి తీసుకొస్తున్న ఈ టీమ్ అందరికీ ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గురుమాతృపితా గురు బంధు సఖా तेरी चरणों में కోటి ప్రణామ్ శతకోటి ప్రణామ్. గురుదేవులకు ఇన్ని నమస్కారాలు పెట్టిన గురువులకు తక్కువేనండి. మనకి దిక్సూచిల జీవన గమనాన్ని చూపించే వాళ్ళు గురువులు. అలాంటి గురువులు జీవితంలో ఒకే గురువు ఉంటారా అంటే ఎన్నో రకాలైన గురువులు ఎన్నో రకంగా మనకి ఎదురవుతూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని వస్తువులు కూడా మనకి గురు రూపంలో ఏదో ఒక జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. వస్తువులు ఎలా కనిపిస్తాయి మేడం? వస్తువులు ఎలాగా మనకి జ్ఞానాన్ని అందిస్తాయి అన్నారనుకోండి. చిన్న ఉదాహరణ చెప్తా. మనం హడావుడిగా నడిచెళ్తున్నాం. చూసుకోకుండా ఒక రాయిని తగిలాం. ఆ రాయి తగలడం వల్ల కాలికి దెబ్బ తగిలింది, గోరు లేచింది, రక్తం వచ్చింది. అప్పుడు తెలిసింది కదండీ రెండోసారి ఎంత జాగ్రత్తగా ఉంటామో. అక్కడ ఆ రాయి గురువులా మనకు ఉపయోగపడింది. అంటే నువ్వు చూసుకోకుండా తన్నినా, చూసి తన్నినా దానివల్ల తగలడం వల్ల మనకు నొప్పి చేస్తుంది, బాధొస్తుందనే విషయం తెలుస్తుంది. అలా గమనించుకోగలిగితే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి మనకి ఎంతో కొంత జ్ఞానాన్ని అందివ్వడానికి హ్మ్, సిద్ధంగా ఉంటారు. కానీ దాన్ని తీసుకోవడానికి మాత్రం మనం సంసిద్ధులుగా ఉండం. అందువల్ల ఆ సంసిద్ధత సంపాదించుకోవాలంటే మనం తప్పకుండా ధ్యానమే చెయ్యాలి ఫ్రెండ్స్. అలాంటి ధ్యానాన్ని నాకు అందించిన పత్రి సార్‌కి మరొకసారి సభాముఖంగా ప్రణామాలు చెప్పుకున్నాక నమస్కారాలు చెప్తే ఆయన తల మీద ఒకటేసి కాళ్ళకి నమస్కారాలు పెట్టడం ఏంటి? నా పాదాలు పట్టుకోవద్దు, పదాలు పట్టుకోండి అని చెప్పిన మహోన్నతమైన గురువు ఆయన. ఈరోజు మన శీర్షిక లోని నీతో. అంటే మనలో ఉన్న మనం. అంటే మన గురించి మనం ఏమైనా ఆలోచిస్తామా? ఏమైనా చేస్తామా? మనం ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తాం? మనలో ప్రయాణం అంతర్ముఖంగా వెళ్ళాలండి అనుకుంటాం. శ్వాస అనుసంధానం అవుతూ అంతర్ముఖంగా వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి అదే చెప్పారు. బుద్ధుడన్న అదే చెప్పారు. ఎవరైనా ఏం చెప్పింది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో. అబ్బే! నా గురించి చాలా బాగా తెలుసండి నాకు. మళ్ళీ తెలుసుకోవడానికి ఏముంటది అనిపిస్తుంది మనకి. కానీ మనకు తెలియని ఎంతో మనలో ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మన వాల్యూ ఏంటి? మన లక్ష్యం ఏంటి? మనం ఎందుకు జన్మ తీసుకున్నాం? ఇవి కూడా మనకు తెలీదు. తెలియకుండానే జీవితం గడిపేస్తూ ఉంటాం. ఒకవేళ ధ్యాన మార్గానికి రాకపోతే తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం. ధ్యాన మార్గంలోకొచ్చాక మనకి ఆ ప్రయత్నం ప్రారంభమవుతుందనే చెప్పొచ్చు. అప్పటి వరకు మనకి విజ్ఞానం ఉంటుందండి. చదువుకున్నాం, డిగ్రీ చదివాం, పీజీ చేసాం, లేకపోతే డాక్టర్ చదివాం, ఇంజినీర్ చదివాం, ఐఏఎస్ చదివాం, ఐపీఎస్ చదివాం. నేను ఆటో డ్రైవ్ చేయగలను, మిషన్ బాగా కుట్టగలను, అంతకన్నా బాగా నేను వంట చేయగలను. ఇలా మన వృత్తిలో మన నైపుణ్యాలు సంపాదించుకున్నాం. అవి శారీరక అవసరాలు తీరడానికి, సంసారిక అవసరాలు తీరడానికి సమాజంగా మనకి పనికొచ్చాయి.
బాహ్య ప్రపంచం అది. మరి అంతర్ప్రపంచంలో మన గురించి మనకేం తెలుసు? తెలుసు మేడం. నేను డిగ్రీ చదివాను. టీచర్‌గా చెయ్యొచ్చు, లేదంటే ట్యూషన్ చెప్పుకోవచ్చు, లేదంటే ఏదైనా షాప్స్‌లో చేయొచ్చు, లేతే మేనేజర్‌గా చేయొచ్చు. ఇయన్నీ చెప్తూ ఉంటాం. ఇవన్నీ బాహ్యానికి సంబంధించినియి. అంతర్ముఖంగా మన లక్ష్యం ఏంటి? ఏం సాధించడానికి పుట్టాం? ఇక్కడ సత్యసాయిబాబా గారు ఒక మాట చెప్తారు. ఒక పెన్నుకి ఒక వస్తువుకి కూడా ప్రతి లక్షణం ఒక పెన్నుకి రాయడం దీని లక్షణం. ఒక సెల్ ఫోన్‌కి ఇక్కడ మాటలు అక్కడికి మాట్లాడుకుంటే వినిపించడం, మనకు నాలెడ్జ్ ఇవ్వడం దీని లక్ష్యం. ఒక పుస్తకం ఉంటే, ఆ పుస్తకం మనం రాసుకున్నది ఏదైనా ఉంటే తెల్ల కాగితాల మీద రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి వస్తువులకి ఇన్ని లక్ష్యాలున్నప్పుడు, మనిషిగా, జీవిగా మనకు లక్ష్యాలుండవా అండి? ఉంటాయి. కానీ ఆ లక్ష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యమంతే. ఎంతసేపు మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు చదువుకోవాలనుకుంటాం. కొంచెం ఎదిగాక ఉద్యోగం చేయాలనుకుంటాం. తర్వాత పెళ్ళనుకుంటాం. తర్వాత పిల్లలనుకుంటాం. తర్వాత వాళ్ళని చూడాలనుకుంటాం. తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. ఆఫీస్ మంచి ఉద్యోగం కావాలనుకుంటాం. చీరలెక్కువ కావాలనుకుంటాం. విహారయాత్రలకెళ్ళాలనుకుంటాం. ఇవన్నీ చిన్ని చిన్ని లక్ష్యాలు. జీవన సరళిలో మనకు అవసరమైన విషయాలివి. అనవసరమని నేనననండి. అవసరమైన విషయాలు. ఎందుకంటే శరీరం లేకపోతే ఆత్మకి స్థానం ఎక్కడుంది? నీలో ఉన్న అసలైన నేనుని తెలుసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సపోజ్ ఒక అద్దింట్లో ఉన్నామనుకోండి. అద్దెలని ఎంతవరకు మనం దానికి కలర్స్ ఏయించి, పెయింట్స్ ఏయించి అంతా డెకరేషన్ చేయించాం గదా! అదే సొంతిల్లనుకోండి, చాలా పెయింట్స్ ఏయించి, చాలా జాగ్రత్తగా ఉంటాం. చిన్నది ఎక్కడైనా గీత పడేది, అయ్యయ్యో! గీత పడిపోయింది అని బాధపడతాం. అదే అద్దిల్లనుకో, మన అవసరానికి ఎంతవరకు ఉపయోగపడతో అంతవరకు చూస్తాం. ఈ శరీరం కూడా ఇన్నర్‌గా ఉన్నటువంటి మన ఆత్మకి అద్దిల్లే. ఇది ఎన్ని రోజులుంటుందో, ఎన్ని రోజులు వెళ్తుందో తెలీదు. ఉన్నంత కాలం మాత్రం ఉపయోగించుకుంటాం కాబట్టి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎంత దృష్టి పెట్టాలి? సొంతిల్లు మీదున్న అంత దృష్టి అద్దిల్లు మీద పెట్టం. అలాగే అసలైన సొంతమైందేంటి? ఆత్మ. ఆ ఆత్మ తెలియాలంటే నీలో ఉన్న నీతో నీకు పరిచయం ఉండాలి. నీ ఆత్మ లక్షణాలేంటి? నువ్వెలా ముందుకెళ్ళాలి? ఏం చేయాలి? ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా అంతర్ముఖంగా మనల్ని మనం చూసుకోవాలి. సాధారణంగా ఫ్రెండ్స్ మనం 3 నేలులుగా కనిపిస్తూ ఉంటాం. ఒకటి అవతల వాళ్ళ చేత ఆపాదించబడతాం. ఇప్పుడు చెప్తారమాట. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. అబ్బా! నాగశ్రీ గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆవిడ అలా మాట్లాడదండి. మీరలా చెప్తున్నారేంటండి? ఆవిడ పొరపాటున కూడా మరొక వ్యక్తి గురించి మాట్లాడదండి. ఆవిడ చాలా మంచిదండి అని మీ ఒపీనియన్ చెప్తారు. ఎవరైనా వచ్చి నా మీద ఆవిడిలా మాట్లాడిందండి అని చెప్తే. ఇంకో వనిత గారు ఎవరో ఉన్నారు. ఆవిడకి నేనంటే నచ్చదు. ఆవిడేం జెప్తారు? అబ్బో! ఆవిడ మాట్లాడిందంటే అక్కడ మాటలు అక్కడ మాట్లాడుతదండి. ఇక్కడ మాటలు ఇక్కడ మాట్లాడుతదండి. ఇక్కడ గమనించవలసిందేంటంటే, ఇక అనితి గారి దృష్టిలో ఒక నేను, వనితి గారి దృష్టిలో ఒక నేను. అంటే బయట మనుషుల అభిప్రాయాల్లో, వ్యక్తుల అభిప్రాయాల్లో ఒక నేను ఉంటాను. అది నా వ్యక్తిత్వం అవునో కాదో పక్కన పెడితే, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఒక నేను ఉంటాను. ఉంటారా? ఉండరండి. అంతే గదా! కొందరికి మంచిగా కనిపిస్తాం. కొందరు చెడుగా కనిపిస్తాం. అంత మహానుభావుడై రాముడు మంచి బాలుడని చెప్పుకుంటూ మొత్తం విశ్వమే జై శ్రీరామ్ అంటుంటే, ఆ రాముడిని కూడా విమర్శించిన వాళ్ళున్నారు. ఉన్నారా? లేదా అండి? ఉన్నారు కదా! రాముడు ఏంటిది చాకలివాడి మాట విని భార్యనొదిలేసాడని, కడుపుతో ఉన్న భార్యని అడవిలో వదిలేస్తాడా అని. మహాబుద్ధుడు అంత జ్ఞానాన్ని సంపాదించి ధ్యాన మార్గంలో అత్యున్నత స్థాయిని పొందిన బుద్ధుడిని భార్యాబిడ్డలను వదిలేసి ధ్యానం చేయడం అవసరమా? అన్ కృష్ణుడు గూడా అన్నారు. ఎవరినని నాకు మాయావి అక్కడ, ఇక్కడ, ఇక్కడ, అక్కడ చెప్తాడు. దొంగతనాలు చేసేవాడికి కూడా న్యాయం చెప్పడమేనా? అంటూ రకరకాలుగా మాట్లాడారు. అంటే ఇక్కడ కృష్ణుడి వ్యక్తిత్వం గాని, రాముడి వ్యక్తిత్వం గాని, సీతాదేవి వ్యక్తిత్వం గాని ముఖ్యం కాదు. అవతల వ్యక్తుల యొక్క ఆలోచనలో వీళ్ళ రూపం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒక నేను. ఇంకా రెండో నేను. యాక్చువల్లీ నాకు మనసులో ఆ పని చెయ్యాలని ఉండకపోవచ్చు. లేతే ఆ పని చెయ్యాలని ఉండాలి. కానీ నన్ను నేను సముదాయించుకుంటూ ఆ పని చేయకుండా ఉంటాను. అంటే సపోజ్ ఇప్పుడు జూమ్ క్లాస్‌కి నన్ను చెప్పమన్నారు. నాకు క్లాస్ చెప్పాలని లేదు. ఎంచక్కా హ్యాపీగా ఓ సినిమా పెట్టుకొని చూడాలనిపిస్తుంది. కానీ ఆవిడ అడిగారు, బాగోదు. రేపొద్దున్న ఏదైనా కలిసినప్పుడు ఏంటండి క్లాస్ చెప్పమంటే చెప్పరా అంటారు అని నేను టీవీ ఆఫ్ చేసొచ్చి బలవంతంగా కూర్చొని క్లాస్ చెప్తున్నా. అంటే నాలో ఉన్న నేను కనిపించకుండా బయటికి ఒక ముసుగు యేసుకొని మీ ముందుకు వస్తాను నేను. ఎవరో కనిపిస్తారు నాకు. "ఆ! లక్ష్మి గారు బాగున్నారా?" అంటాను. ఆహ్,
బానే ఉన్నావమ్మా" అంటారు. ఆవిడెళ్ళాక, "అయ్యో! ఈవిడ్ని పలకరించవలసి వచ్చిందేంటి? ఎందుకులే మళ్ళీ ఎదురు పడ్డాక పలకరించడానికో రేపు 10 మాటలు అంటాది. అందుకే పలకరించాను" అని సముదాయించుకుంటాం. అంటే ఆవిడతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం ఒరిజినల్‌గా మనసులో ఉన్నది కాకుండా సమాజాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కొన్ని పనులు చెయ్యవలసొస్తుంది. అలా చేస్తూ ఉంటాం. అదొక నేను. ఇక అసలైన నేను ఏంటంటే అంతర్గతంగా లోపల మనలో ఉండే నేను. అది ఎవ్వరూ లేనప్పుడు. ఒంటరితనం కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఏకాంతంలో ఉన్నప్పుడు. అద్భుతంగా మాట్లాడతారు. ఓషో గారు చెప్పిన అద్భుతమైన విషయాలలో ఇదొక విషయం. అందరూ అందరిని మనం వదులుకొని కూర్చోవడం ఏకాంతం. అందరూ మనల్ని వదిలేయడం ఒంటరితనం అంటారాయన. అలా మనం కొన్ని నిమిషాలు కానీ, కొన్ని సెకన్లు కానీ మనతో మనం ఉన్నప్పుడు ఒరిజినల్‌గా మన అంతర్ముఖంగా మనమేంటో అని హ్యాపీగా చేస్తూ ఉంటాం. ఇంట్లో 10 మంది చుట్టాలున్నారనుకోండి, చక్కగా చీర కట్టుకొని అట్లా ఉంటాం. ఆ చుట్టాలందరూ ఎళ్ళిపోయారు. అసలైన నేను బయటకొస్తదనమాట. ఒక నైటీ తీసి యేసుకొని ఇంట్లో పనులు చేసుకొని. ఎందుకంటే ఫ్రీగా ఉంటది, హ్యాపీగా ఉంటది. సో, ఇలా అసలైన నేను ఉంటాం. ఎప్పుడుంటాం అది? ఏకాంతంగా ఉన్నప్పుడు. మనతో మనం ఉన్నప్పుడు. అలా మనతో మనం రోజులో కొంతసేపైనా ఉండగలిగితే, మన జీవిత లక్ష్యం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? ఏది నిజం? ఏది సత్యం? ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది వివేకం? ఏది అవివేకం? ఏది మరణం? ఏది అమృతత్వం? ఇలా అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఆ ఏకాంతం ఎలా వస్తదండి? ధ్యానం చేసినప్పుడొస్తుంది ఫ్రెండ్స్. ధ్యానం గురించి చేసినప్పుడు మాత్రమే అటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. నేను రోజు ధ్యానం చేస్తానండి. 4 గంటలు చేస్తానండి, 8 గంటలు చేస్తానండి, 24 గంటలు కూర్చొని ధ్యానం చేయగలనండి అని మనం అంటూ ఉంటాం. ఆ ధ్యాన కూర్చోవడం వేరు ఫ్రెండ్స్. ఆ కూర్చోవడం వేరు. ధ్యానంలో కూర్చోవడం వెరీ గ్రేట్. చాలా సంతోషం. అన్ని గంటలు కూర్చుంటే కొన్ని సెకన్లైనా నిజమైన ధ్యానం చేస్తామని. ఆ కూర్చున్న టైంలో ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ఉన్నాం అనేది మనం తప్పకుండా గమనించుకోవాలి. పత్రి సార్ చెప్పారు నో జడ్జ్‌మెంట్. అందుకే మేము జడ్జ్ చేసుకోమండి. ధ్యానం ముందెలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాం, ధ్యానం నుంచి బయటకొచ్చాక ఎలా ఉన్నాం. మనం అస్సలు జడ్జ్ చేసుకోమండి. సార్ చెప్పిందది కాదు. ఇతరుని జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే ఎవరి స్థానం నుంచి వాళ్ళు కరెక్టే. మన తెలుగులో చక్కటి నానుడుందండి. బిడవమంటే పావు కోపం, కరవమంటే కప్ప కోపం. అక్కడ కప్ప అయ్యో! ప్రాణి చచ్చిపోతది దాన్ని వదిలేయాలి. అది రైటే. అది సత్యమే. అది తినకపోతే పాము చచ్చిపోతది. ఇది సత్యమే. మరి రెండిట్లో దేనికి మనం ఓటేస్తాం? విత్తు ముందా? చెట్టు ముందా? గుడ్డు ముందా? పిల్ల ముందా? ఇవన్నీ ఆహ్, మనం ఆ సత్యాలు తెలుసుకోవాలంటే చాలా సాధన కావాలండి. ఎవరో చెప్పింది మనం చెప్పేయడం ఈజీయే. కానీ దాంట్లోకి వెళ్ళి, లోతులకు వెళ్ళి అది అర్థం చేసుకోగలిగితే, అందులో సత్యాన్ని తెలుసుకోగలిగితే, మనం అప్పుడు నిజంగా మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ బయట ప్రపంచంలో మనం ఉండని మన ధర్మం. ధర్మం నిర్వర్తించకుండా ఏ పని చేసినా వర్తించదని వేదం చెప్తుంది. అంటే భార్యగా ఒక ధర్మం, చెల్లిగా ఒక ధర్మం, అక్కగా ఒక ధర్మం, కూతురుగా ఒక ధర్మం, అమ్మగా ఒక ధర్మం, అలాగే మగవాళ్ళకి కూడా అన్నగా ఒక ధర్మం, తండ్రిగా ఒక ధర్మం, భర్తగా ఒక ధర్మం, బాబాయిగా ఒక ధర్మం, మేనమామగా ఒక ధర్మం. ఇలా ఎవరి ధర్మాలు ఆళ్ళకుంటాయి. అవన్నీ నిర్వర్తించాలి. అయన్నీ వదిలేసి నేను ధ్యానం చేసుకున్నాను. నాకు దేనితోని సంబంధం లేదంటే కష్టమైపోతుంది. అందరూ కలిసి సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా మనం ముందుకు వెళుతూ ఈ ధ్యానాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు మనలో ఉన్న మనతో మాట్లాడుకోగలుగుతాం. చెప్పగలుగుతాం. చెయ్యగలుగుతాం. అంతర్ముఖం అవ్వగలుగుతాం. మనకి ధ్యానం చేసినప్పుడు చెప్తూ ఉంటారు. ఎరుకుతో ఉండాలి, ఎరుకుతో ఉండాలి అని చెప్తారు. ఎరుకంటే ఏంటి? నాకు తెలిసిన ఎరుక అంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండాలి కదా! అసలు ఆలోచనే లేకుండా ఉండాలి. ఆలోచనే లేకుండా ఉండాలి అనేది కూడా ఒక ఆలోచనే. అంతే కదా ఫ్రెండ్స్. ఆలోచన లేకుండా ఉండాలని ఆలోచన చేయడం కూడా ఆలోచనే. అందువల్ల ఆలోచన చేయకుండా ఉండదు. మనసు యొక్క ధర్మం ఏంటంటే ఏదో ఒక ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనలు తగ్గించి అనవసరపు ఆలోచనలు అందుకే బుద్ధ భగవానుడు అంటాడు సరియైన ఆలోచన అని. ఆ సరియైన ఆలోచన చేయడానికి సంసిద్ధంగా ఉండి ఎక్కువగా ఉన్న ఆలోచన మనం చేసే నిమిషంలో మనం కొన్ని వేల ఆలోచనలు చేస్తుంటే ప్రతిరోజు ఆ ఆలోచనలు పనికొచ్చాయి ఒక మూడో, నాలుగో ఉంటాయంట ఫ్రెండ్స్.
ఆ 3, 4 ఆలోచనలు మాత్రమే చేయగలిగేలా ధ్యానం వల్ల మనం ఆ సిద్ధిని పొందగలగాలి. ఆ ధ్యానంలో మనం అది నేర్చుకోగలగాలి. అప్పుడు మనతో మనం ఉండగలుగుతాం. హ్యాపీగా, ఆనందంగా. మనం సాధారణంగా చెప్తాం. కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పాడు, "ఏ కర్మ చేసినా ప్రతిఫలం ఆశించొద్దు" అని. అందరికీ తెలిసిన విషయం గదండీ! అందరికీ తెలిసిన విషయం ఇది. కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్మ ఒక్కటే చెయ్యి. ఆ ఫలితం నేను చూసుకుంటానన్నాడు కృష్ణుడని. కానీ, మనం ధ్యానం చేస్తూ కూడా సంకల్ప ధ్యానం చేస్తాం. ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ధ్యానం ఎక్కువగా చేస్తాం. పిల్లలైతే కాన్సంట్రేషన్ పెరగాలని, మెమరీ పవర్ పెరగాలని పిల్లలు చేస్తారు. ఒక ఇల్లు కట్టాలనో, ఒక పిరమిడ్ కట్టాలనో, లేదంటే పెళ్లి చేయాలనో ఏదో ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానాలు చేస్తూ ఉంటాం. మరి కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నాం కదా ఫ్రెండ్స్! ఇది కూడా ఆలోచనలకు మనం మెట్లేసుకుంటున్నట్టే. అందుకే అలాంటి ఆలోచనలు కూడా తగ్గించుకోవాలి. ఏది మనకివ్వాలో అది విషయం ఇచ్చి తీరుతుంది. మనం సంసిద్ధంగా నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. మనకేది అవసరమో అది ఇవ్వడానికి విశ్వం సంసిద్ధంగా ఉంటుంది. తీసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండం. అందుకే ఆరాటపడుతూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇక్కడ ఒక మానసికంగా మనం ఎలా ఉంటామంటే ఈ విషయం కూడా తెలుసు. యద్భావం తద్భవతి. ఒక్క ఒక్క లైన్‌లో వేద సారమంతా ఒక మనిషి మనుగడ, మనిషి జీవన విధానాన్ని మొత్తం చెప్పారు మన పెద్దలు. యద్భావం తద్భవతి. ఏది ఎలా అనుకుంటే అలాగే కనిపిస్తుంది. చీకట్లో వెళుతూ మనం ఒక తాడు పట్టుకొని తాడు తగిలింది మనకు కనిపించలేదు. బాబోయ్! పాముందేమో అని భయపడిపోతాం, అదిరిపోతాం. లైటొచ్చాకని తెలీదు. ధ్యానం కూడా లైట్ లాంటిది ఫ్రెండ్స్. చీకట్లో తాడని పాముని ఎలా భయపడ్డామో, లైట్ ఎయగానే తాడా అంతేనా అని ఎంత తేలిగ్గా తీసుకున్నామో, ధ్యానం ధ్యానం కోసం చేసి నిజమైన అవగాహన పొందినప్పుడు అంత ఈజీగా, అంత ఫ్రీగా, అంత ఆనందం అది పాము కాదు తాడు అని ఫీలింగొచ్చినప్పుడు మనకు చూడండి ఒక అద్భుతమైన ఆనందం కలుగుతది. అంటే ఒక పెద్ద సమస్య నుంచి చావు దగ్గర నుంచి నేను రక్షించబడ్డానండి అన్న ఒక ఫీలింగ్, ఒక ఈజీ ఫీలింగ్ మనకు కలుగుతది. అవునా కాదండి? అలాంటి ఫీలింగు ధ్యానం చేయడం వల్ల మనకు కలుగుతుంది. ఆలోచనల్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? చిన్న ఉదాహరణ చెప్తాను మనం. మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కుర్చీలో కూర్చోవడం ఇప్పుడు అందరూ మ్యాక్స్ కుర్చీలో కూర్చుంటున్నాం. కొందరు కింద కూర్చుంటారేంటి. ధ్యానం చేస్తుండగా మధ్యలో ఎవరో వచ్చారు. ఏం చేస్తారండి? చైర్ లాగుతారు. చైర్ లాగేసరికి మనకి సౌండొస్తది. సౌండ్ రాగానే ఏమనుకుంటాం? విని ఊరుకుంటామా? ఎవరొచ్చుంటారు? ధ్యానం చేస్తుంటే డిస్టర్బ్ చేస్తారేంటండి? ఎన్ని సార్లు చెప్పిన ఈళ్ళు మారరండి. ఈ టైంలో ఆవిడే వస్తారు. కాదు, కాదు. ఆ బండి మీద వస్తారు చూడండి ఆయనే వస్తారు. వచ్చినోళ్ళు ఎక్కడుంటే అక్కడ కూర్చోవచ్చు కదా! లేదంటే వెనకాల కూర్చోవచ్చు కదా! ముందుకొచ్చి చైర్ లాగి కూర్చోవాలా? మన ధ్యానాన్ని డిస్టర్బ్ చేయాలా? ఇలా ఆ ఒక్క శబ్దం గురించి మనం కొన్ని కొన్నే కాదు చాలా ఆలోచనలు చేసేస్తాం. కళ్ళు తెరిచి చూడం. కానీ ఆలోచనలు చేసేస్తాం. అక్కడేమైందో ఆ సీన్ క్రియేట్ చేసేసుకుంటాం. సినిమా యేసుకుంటాం మాట ధ్యానంలో మనం. సో, అలా కాకుండా ఇన్ని ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా చైర్ లాగారు, శబ్దమొచ్చింది. అంతే. మళ్ళీ మన ధ్యానంలోకెళ్ళిపోతాం. ధ్యానం చేస్తూనే ఉండం. డిస్టర్బ్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఆ విషయం మీద అన్ని ఆలోచనలు చేస్తామో, ఆ ఆలోచనలన్నీ ఎక్కడ ప్రింట్ అవుతాయండి? మన మైండ్‌లో ప్రింట్ అవుతాయండి. ఒక తెల్ల చీర కట్టుకొని హ్యాపీగా ఎళ్తుంటే, బురద చిమ్మారనుకోండి, డాగులెలా పడతాయో, ఇలాంటి అనవసర విషయాలను కూడా ఎక్కువ ఆలోచించడం వల్ల, మన ఆత్మ మీద, మన సంస్కారాల మీద డాగులు పడతాయి. వాటిని తుడవాలంటే సర్ఫ్ ఎక్సెల్ కావాలి, మళ్ళీ ఏరియల్ కావాలి, నిమ్మకాయ కావాలి, పెట్రోల్ కావాలి, ఇయన్నేసి రుద్ది, 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 రుద్ది పోగొట్టుకోవాలి. వేసుకోవడం ఎందుకు? పోగొట్టుకోవడం ఎందుకు? సో, అలాంటి మరకలు చేసుకోకుండా స్వచ్ఛంగా మనం ఉండాలంటే ఆలోచనల్ని తగ్గించుకోవాలి. అంటే యాక్సెప్టేషన్ నేర్చుకోవాలి. ఏ విషయం ఎలా ఉన్నా యథాతథంగా అంగీకరించుకోవాలి. ఎప్పుడైతే యథాతథంగా అంగీకరించామో దాని మీద ఎక్కువ ఆలోచనలు రావు. ఎందుకంటే ఒప్పేసుకున్నాం గదా! అందుకు ఆలోచనలు రావు. ఒప్పుకున్నప్పుడే ఆలోచనలొస్తాయి. అత్ లేదు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. డైలీ దైనందిన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో మనల్ని ఏదో తిట్టారు. లేదంటే అనకూడని మాట అన్నారు.
లేదా మనం చెయ్యని పనిని చేసామన్నారు. వస్తదండి? కోపం వస్తది గదా! ఒకవేళ ఆళ్ళు మనకన్నా బలహీనులనుకోని అరుస్తాం. ఆ! లేదు మనకన్నా బలమైనోళ్ళని వెనక్కొచ్చి తిట్టుకుంటాం. వాళ్ళని చూసినప్పుడల్లా, ఎవరైనా మనకు మన ఆత్మీయులొచ్చినప్పుడల్లా, ఏం జరిగిందో తెలుసా అండి? ఆవిడ నన్నింత మాట అందండి. వచ్చినోళ్ళందరి దగ్గర రికార్డేస్తూ ఉంటాం. మనం ఎన్ని సార్లు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటామో, అన్ని సార్లు అది మనలో జీర్ణించకపోయి, మన ఆత్మ సౌందర్యం మీద దాటేస్తది. ఇక్కడ ఆత్మ సౌందర్యం అంటే, ఆత్మకు కొన్ని లక్షణాలున్నాయి ఫ్రెండ్స్. ఆత్మకి కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలున్నాయి. ప్రశాంతత, ఔదార్యం, ఆ! ఆనందం, ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఆత్మ సౌందర్యాలమాట. సహజంగా ఆత్మకున్నటువంటియి. మనమేం చేస్తున్నాం? వాటిల్ని కప్పిపుచ్చేయడానికి, వాటిల్ని పొగసూరు పెట్టేస్తున్నాం. అంటే ఒక చూడండి దీపం గాలిలో ఉంటే అది ఆరిపోతదని పైన ఒక చిమ్నీ లాంటిది పెట్టే మనం గ్లాస్‌తో పెడతాం. అదేమవుతది? ఆ దీపం యొక్క వెలుతురికి ఆ మసి కింద పట్టి కొంతసేపటికి ఆ గ్లాస్ అంతా నల్లగా అయిపోతుంది. మన ఆత్మ కూడా దీపం లాంటిదండి. దీపాన్ని ఆత్మజ్యోతిని వెలిగించుకో అంటారా? అలాంటి జ్యోతిని మనం ఏం చేస్తామంటే మసి పట్టించేస్తున్నాం. మళ్ళీ దాన్ని చిమ్నీ ఉంటది కదా! నల్లగా అయిపోయి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం పూర్వం అయితే ముగ్గేసి తోమేవారు. ఇప్పుడు మనం విమ్మేసో ఏదో ఏసి తోముతాం. సర్ఫేసో తోమి దానికి మళ్ళీ కళకళలాడిస్తే అది దీపం మీద పెడితే మళ్ళీ దీపపు కాంతులొస్తాయి. సేమ్ అదే విధంగా మన ఆత్మ జ్యోతిని ఆ చుట్టూ వచ్చే అరిషడ్ వర్గాలనండి కోపం, మదం, మాత్సర్యం, విసుగు, అసూయ, ఈర్ష్య వీటిలన్నిట్లితోనూ ఆత్మను కప్పేసుకొని నీలో ఉన్న నీతో సరిగ్గా వ్యవహరించక ఏం చేస్తూ ఉంటాం? దాన్ని కప్పిపుచ్చేస్తూ ఉంటాం. ధ్యానం వలన సరైన అవగాహన పెంచుకొని, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఆత్మజ్యోతుల్ని వెలిగించుకుంటాం ఫ్రెండ్స్. అందుకు ధ్యానం చెయ్యాలి మనం. ఇలా ఇంకా ఎందుకు యాక్సెప్టేషన్ చేయలేకపోతున్నాం? ఎవరిని యథాతథంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? కోపం ఎందుకొస్తుంది? ఈర్ష్య ఎందుకొస్తుంది? అసూయ ఎందుకొస్తుంది? ఇందాక చెప్పుకున్నాం యద్భావం తద్భవతని. మనం ఏ భావంతో చూస్తే అదే కనిపిస్తుంది. అందుకు మనం ఇలా అనవసరపు ఆలోచనలు ఎక్కువ చేసేస్తున్నాం. ఓకే. ఇద్దరు ఒకలా ఉండం. ఇది సత్యం. ఎవరి నుంచి ఎవరి డిజైన్ వాళ్ళదే. అంతే కదా! ఒకే విషయాన్ని అందరూ తెలో రకంగా తీసుకుంటాం. ఎవరి విషయాన్ని మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు కదా! మన విషయం ఎక్కువ సపోజ్ ఇప్పుడు హాట్ టాపిక్ 'అల్లు అర్జున్‌ని' అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారే చేయించారా? లేదా పవన్ కళ్యాణ్ చేయించారా? ఇది మన నిజంగానండి సెల్ ఫోన్‌ల వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంత అద్భుతంగా మన వైబ్రేషన్ చంపేస్తూ ఉంటుందండి. ఇదివరకు మనకి ఏదైనా ధ్యానం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే అది ఎంతో శక్తినిచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించే మనకు తెలుసు. అంతే తప్ప బయట ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఆవేశం అక్కలా, కోపం అక్కలా, ఉద్రేకం ఏమవుతది అని క్యూరియాసిటీ అక్కల్లా, అయ్యో! నా హీరోకి ఇలాగయిందనే ప్రెషర్ అక్కల్లా. ఈ విషయం కాదు ఎన్నో విషయాలు. ఒక వ్యవసాయదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లేతే ఢిల్లీలో దందాలు జరుగుతున్నాయి. లేదు రేషన్ బియ్యం పట్టేశారు. పక్కింటామె 4 చీరలు కొనుక్కుంది. ఆ అన్నయ్య గారు 2 ఎకరాల పొలం కొన్నారు. ఇవన్నీ కూడా సమస్యలేనండి. మనం ఎక్కువ ఆలోచించే సమస్యలు. అయ్యో! ఇలాగయిపోయింది. మేము, మేము ఆళ్ళు కలిసి ఒకేసారి షాప్ పెట్టారండి. ఆళ్ళు సంపాదించారు. మేము సంపాదించలేకపోయాం. ఎలా సంపాదిస్తావు? నీ దృష్టంతా పక్క వాళ్ళేం చేశారని ఆలోచనలో ఉంటే, నువ్వేం చేయగలవో నీకు తెలియకపోతే ఏం సాధిస్తాం మనం? ఎంతసేపు ఆళ్ళు సాధించారని మన దృష్టంతా పక్క వాళ్ళ మీద పెడుతున్నాం తప్ప, మన మీద పెట్టుకోవడం లేదు. ఎప్పుడైతే మన మీద పెట్టుకున్నామో, మనం ఏది సాధించగలమో మనకు తెలుస్తుంది. ఈ పని నేను చేయలేను, ఆ పని చేయగలను. నాకు మిషన్ కుట్టడం రాదు. నేను కుడదామని కూర్చొని బ్లౌజులన్నీ వేస్ట్ చేయకూడదు. నాకు వంట చేయడం బాగా వచ్చు. నేను వంటే చెయ్యాలి. నేను టీచింగ్ బాగా చెప్పగలను. టీచింగే చెయ్యాలి. అలా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక స్కిల్ ఉంటుంది. ఏది లేకపోయినా ఇది అందరూ ఇంజినీర్‌లయినా సమాజం నడవదు. అందరూ డాక్టర్‌లయినా సమాజం నడవదు. ఆటో తోలేవాడుండాలి, కారు డ్రైవరుండాలి, బట్టలు నేసేవాళ్ళుండాలి. అన్నీ ఉండాలి గదండీ! ఏది లేకపోయినా జరగదు. అందువల్ల ఎవరికి వాళ్ళే గొప్ప. ఇది తక్కువ, ఇది ఎక్కువ అని కాదు. ఎక్కడ మనకి తక్కువ ఎక్కువలొస్తాయంటే మన భావాన్ని బట్టి. అవతల వాళ్ళని అంగీకరించక లేకపోవడం వల్ల వాడా ఇంతే, వీళ్ళా ఇంతే అంటూ ఉంటాం.
ఈ సత్యం తెలుసుకుంటే ఎవరు లేకపోయినా సృష్టి జరగదు. ముందుకు వెళ్ళాలంటే అన్ని వృత్తులు కావాలి. అందరూ కావాలి అనే సత్యం తెలుసుకున్నప్పుడు ఎంత రిలాక్స్‌గా ఉంటాం. అవతల వాళ్ళని మనం గౌరవించగలుగుతాం. ముందు గౌరవించగలుగుతాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని గౌరవించామో ఆటోమేటిక్‌గా ఏది పంచుతామో అది పెంచబడుతుంది. భద్ర సార్ అలాగే చెప్పారు గదండీ! ఏది పంచితే అది పెంచబడుతుంది. అందుకు మనం ఏదిస్తే అదే తిరిగొస్తది. అలాంటి ఆలోచన సరళిలో మనం ముందుకు వెళుతుంటే, నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే, అవతల వాళ్ళు యథాతథంగా అంగీకరించగలుగుతావు. అప్పుడు నీకు కోపం రాదు. ఆళ్ళ మాట తీరంతేనండి. అలాగే మాట్లాడతారు. మన మాట ఇలా ఉంది, ఆళ్ళ మాట అలా ఉంది. అని. అంతేకాకుండా ఆళ్ళలా మాట్లాడారని మనం కూడా అలా మాట్లాడడం మొదలెడితే, ఆళ్ళు మాట్లాడారని మనం నొచ్చుకున్నాం. మనం ఆళ్ళ విధంగానే మాట్లాడితే అవతల వాళ్ళు కూడా నొచ్చుకుంటారు కదా! అమ్మో! నేను ధ్యానం చేశానండి. ఎవరి మీద కోప్పడట్లేదండి. అన్నీ మానేశానండి. ఈలోపు ఎవరో వచ్చి అడుగుతారు. "అదేంటండి మొన్న మీరేదో పెద్ద గొడవ పడుతున్నారక్కడ గట్టి గట్టిగా అరుస్తున్నారు. మేము చూసాం కదా ఆంటీ." అబ్బే! నాకు కోపం రాలేదండి. ఆళ్ళు తెప్పించారండి కోపం. ఆళ్ళు తెప్పించేసారు నాకు కోపం. అంతేనండి ఎంత శాంతంగా ఉన్నానో అన్నా. అంటే మన ఇంద్రియాల మీద మనకు అధికారం లేదు. ఇతరుల యొక్క ప్రభావానికి లోనై మన జీవితం గడుపుతున్నాం. కోపం వాళ్ళు తెప్పిస్తారు, ఆనందం వాళ్ళు తెప్పిస్తారు, సంతోషం వాళ్ళు తెప్పిస్తారు, పగ వాళ్ళు తెప్పిస్తారు, అసూయ వాళ్ళు తెప్పిస్తారు, ఈర్ష్య తెప్పిస్తారు. మనకంటూ ఏమీ లేదు. ఆలోచించండి ఫ్రెండ్స్. ఆనందం మనలో ఉందా? ఎదుటి వస్తువుల్లో ఉందా? ఒకవేళ నిజమైన ఆనందం బయట నుంచి వచ్చిందే అనుకుందాం. మనలో లేదు. బయట నుంచే వచ్చిందనుకుందాం. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. లేవగానే కాఫీ కావాలండి. ఈ విషయం తెలుసు. ఈ విషయం తెలిసి నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇలా ఎవరో ఒకళ్ళ ఇంటికి నేనొచ్చాను. వెంటనే ఒక కప్పు కాఫీ పెట్టిచ్చారు నాకు. ఫస్ట్ కాఫీ ఎంతో హ్యాపీగా తాగాను నేను. చాలా ఆనందమైంది. మీకు తెలుసా అండి మేడంకి కాఫీ అంటే ఇష్టమంట. ఇంకో అరగంటకి పక్కింటావిడ మళ్ళీ కాఫీ పెట్టుకొచ్చారు. ఇంకో అరగంటకి ఇంకో కాఫీ పట్టుకొచ్చారు. ఇంకో అరగంటకి ఇంకోళ్ళు కాఫీ పట్టుకొచ్చారు. ఈ ఫస్ట్ కాఫీ తాగిన ఆనందం, ఈ నాలుగో కాఫీకి నాకుంటుందా అండి? భగవంతుడా! జీవితంలో మళ్ళీ కాఫీ తాగకూడదనిపిస్తది. అవునంటారా? కాదంటారా? సో, అంటే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. నేను ఆ ఆనందం ఉందనుకున్నాను. ఆవిడ కాఫీ ఇవ్వడంలో, నేను తాగడంలో ఆనందం ఉంది అనుకున్నాను. అది ఎంతసేపు? కొంతసేపే. ఆ తర్వాత లేదు. ఆ తర్వాత అది మాయమైపోతుంది. నేను ఇల్లు చాలా అందంగా కట్టుకున్నా. చాలా బాగా కట్టుకున్నా. గృహప్రవేశానికొచ్చారండి అందరూని. ఎంత మెచ్చుకున్నారండి. అబ్బా! ఆ కలర్స్ ఏంటి? ఆ విండోస్ ఏంటి? ఆ డిజైన్ ఏంటి? ఆ కర్టెన్స్ ఏంటి? ఆ బయట సింహద్వారం అదిరిపోయిందండి. ఇంక మనకెంత ఆనందం ఉంటుంది చూడండి. చాలా ఆనందం ఉంటుంది గదా! చాలా ఆనందంగా ఉన్నాం. ఒక 6 నెలలు పోయింది. సంవత్సరం పోయింది. పక్కింటోళ్ళు ఇల్లు పడగొట్టి మళ్ళీ ఇల్లు కట్టుకున్నారండి. ఈ చెక్కతో కట్టుకునే ఇల్లు ఆనందాలన్నీ పోయాయి. ఇప్పుడు గ్లాసులు మోడలయ్యి ఆళ్ళందరూ గ్లాసులతో కట్టుకున్నారు. అందరొచ్చి మళ్ళీ మనకే చెప్తున్నారు. "చూసారా అండి వాళ్ళ ఇంట్లో ఎంత బావుందో, అసలు ఆ గ్లాస్ ఎంత బాగా పెట్టించారో. ఇవతల పక్కన గ్లాస్ మీద రాధాకృష్ణులుందండి. అవతల పక్క గ్లాస్ మీద బుద్ధుడున్నాడండి. సింహద్వారం దగ్గర గ్లాస్ మీదేమో వినాయకుడున్నాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కలర్ కాంబినేషన్ అండి." మనం ఇన్ని కోట్లు పెట్టి, ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు పక్కన వాళ్ళు ఇంకో మోడల్‌లో కట్టేసరికి ఈ ఆనందం వెళ్ళిపోయింది. అంటే ఒక వస్తువు వల్ల కానీ, ఒక ఫంక్షన్ వల్ల కానీ, ఒక తినేదాని వల్ల కానీ, ఒక వ్యక్తి వలన కానీ వచ్చిన ఆనందం. ఎవరో చుట్టాలొచ్చారు. మనకు బాగా నచ్చిన వాళ్ళొచ్చారు. 2 రోజులు ఆనందంగా ఉంటాం. 3 రోజులు ఆనందంగా ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. అంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఆనందం పోయినట్టే కదా! మరి నిత్యం ఆనందంగా ఉండాలంటే నీలోని నీతోనే ఉండాలి. ఆనందం అనేది నీలో ఉందని గ్రహించుకోవాలి. నీతో నువ్వున్నప్పుడే ఆనందాన్ని పొందగలుగుతావు. మిగిలినప్పుడు అన్ని సౌకర్యాలుంటాయి, బంధాలుంటాయి, అనుబంధాలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, అన్నీ ఉంటాయి. వాటిలన్నిటిని స్వీకరించాలి. యథాతథంగా. అంతే తప్ప లోపల తీసుకెళ్ళి ఆత్మ మీద దాని ప్రభావాన్ని మనం చూపించుకొని ఇందాక చెప్పాను కదా! తెల్ల చీర మీద డాగులు పడినట్టుగా డాగులు పెట్టుకోకూడదు. చాలా హ్యాపీగా ఉండాలి. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. అప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. నిత్యం ఇలా మన పరిస్థితిని, మనలోని మనల్ని
మనకు తెలిసినప్పుడు. అబ్బో! నేను చాలా శ్రద్ధ చేస్తున్నానండి. చాలా శ్రద్ధ చేస్తున్నాను. నా శరీరానికి రోజు స్నానం చేయిస్తున్నాను. అన్నం పెడుతున్నాను, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను, పాలిస్తున్నాను. అన్నీ ఇస్తున్నానండి. చాలా అన్ని నా మీద నాకు శ్రద్ధొస్తుందండి. చేస్తామండి ప్రతి పని. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా చూసినా, మన జీవితంలో చూసినా ఎక్కువ లేడీస్ విషయంలో. ఎక్కువ ఏం చేస్తాం మనం? ఆయనకి ఏం కూరంటే ఇష్టం? పిల్లలకి ఏమంటే ఇష్టం? ఇంటికొచ్చిన చుట్టాలు ఏది చేస్తే ఇష్టపడతారు అని చేస్తాం తప్ప, నాకేది ఇష్టమో ఈరోజు వండుదాం అనుకునే వాళ్ళం ఎంతమంది ఉంటాం చెప్పండి. చిన్నప్పుడు ఒక పసిపాప పుట్టినప్పుడు మనం ఒక 3, 4 బకెట్లు పెట్టి చక్కగా వేడి నీళ్ళు మరక్కాసి మంచిగా స్నానం చేపిస్తాం. నలుగు పెట్టి, నూనె రాసి, చక్కగా పెట్టి, పసుపేసి కొంచెం నూనె రాసి, చక్కగా అంత పసిగుడ్డుకి ఒక 4 బకెట్లు నీళ్ళు పోస్తాం. ఎందుకు? చెత్త వేడి వేడి నీళ్ళు పోస్తే ఆదమరిచి నిద్రపోతాడండి ఒక గంట అంటాం. మరి అదే పని మనం చేస్తామా? మనం చాలా అలసటగా అనిపించాం. 2 చెంబులు పోసుకొస్తామండి అంటాం. ఇలా 2 చెంబులు నిమ్మరించుకొని 5 నిమిషాలు కాదు, ఒక్క నిమిషంలో బయటకొస్తాం బాత్రూమ్‌లోంచి. ఈరోజు కొంచెం అలసటగా ఉంది. లేదంటే ఈ రోజంతా కష్టపడుతున్నాం కదా! ఒక 10 నిమిషాలు వెచ్చించి శుభ్రంగా వేడి నీళ్ళు పట్టుకొని 4 బకెట్ల నీళ్ళు స్నానం చేసిన వాళ్ళం ఎవరైనా ఉన్నామా అండి? అంటే మన మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం. చిన్న చిన్న విషయాలు, తినే విషయం. శరీరం అలసట లేకపోతే మనసు తొందరగా మాట వింటది. మనసు సరిగ్గా ప్రయాణం చేస్తుంటే ఆత్మ సరియైన మార్గంలో ఉంటుంది. మనసుకు అర్థం కాని ఆలోచనలు రావు. ఒకదాని మీద ఒకటి డిపెండ్ కదండీ! మనకు ప్రతిసారి కూడా కాన్సెప్ట్ చెప్తారు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ చెప్తారు. ఈ పరమాత్మ తత్వం తెలియాలంటే మనతో మనం ఉండాలి. అంతర్గతంగా ఉన్న మై డియర్ గాడ్స్, అందరూ మనుషులమే. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడండి. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శినః అని. ఎప్పుడైతే మనం పరీక్షించి చూస్తామో అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆళ్ళలో ఉన్న ఆత్మ, ఈళ్ళలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే అని చెప్తున్నా. అవును కదా! ఇది సత్యం ఒప్పుకుంటాం కదా మనం. అందరిలో ఉన్న ఆత్మ మనం సముద్రం లాంటి ఒక పరమాత్మ చైతన్యమైతే ఆ చైతన్యంలో బిందువులు సముద్రంలో బిందువులు నీళ్ళెలా ఉన్నాయి అలాగా అక్కడక్కడ మనం ఆత్మ రూపంలో ఒకళ్ళు కుక్కలా, ఒకళ్ళు పిల్లిలా, ఒకళ్ళు పాములా, ఒకళ్ళు ఎలుకలా, ఒకళ్ళు మనిషిలా, ఒకళ్ళు నీలా, ఒకళ్ళు నాలా, ఒకళ్ళు మీలా, ఒకళ్ళు వాళ్ళలా అలా పుట్టాం అంతే. ఇదంతా ఒకే చైతన్యం. ఆ చైతన్యం తెలుసుకోవడం కోసం ధ్యానం చేస్తూ ఉంటాం. మూల చైతన్యం అని చెప్తూ ఉంటాం. అందరం ఒకటే అండి. కానీ ఇది తెలుసు మనకి. కానీ జీవితంలో మనం ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటున్నామండి. నేను జీవహింస కూడా చేయడం మానేశానండి. అసలు గుడ్డు కూడా తినడం లేదండి. నేను చాలా సిన్సియర్‌గా శాకాహారినండి. శుద్ధ సాత్విక ఆహారం తింటున్నానండి అని చెప్తాం. ఓకే. వెరీ గుడ్. శభాష్! చాలా గొప్పవాళ్ళండి. ఎవరో మన ఇంటికొచ్చారు. వచ్చి ఒక రెడ్ కలర్ సారీ తీసుకొచ్చి చూపించారు. "ఈ చీర కొనుక్కున్నాను ఆంటీ బావుందా?" "ఎంతమ్మా ఈ చీర?" 4,000 ఆంటీ. "అబ్బో! అంత రేటు పెట్టావా?" నేను 2,000కే తెచ్చుకున్నాను. అంతే. అక్కడ ఆవిడ ఆనందం పోయింది. మనసులో కష్టం. అయ్యో! ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేసానా? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేసానా? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేసానా? అని బాధ మొదలవుతది. ఆ చీర చూసినప్పుడు, కట్టుకున్నప్పుడు, ఎప్పుడు. అంటే ఉదాహరణగా మన మీద మనం చెప్పుకునే ఇలా ప్రతి విషయంలో అవతల వాళ్ళని కించపరిచేలా, లేతే వాళ్ళు చేసిన తప్పు అని నిరూపించేలా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా జీవహింసేనండి. వాళ్ళిష్టం. వాళ్ళకేది కావాలో అది కొనుక్కున్నారు. కొనుక్కోక ముందు అడిగితే మీరు సలహా చెప్పొచ్చు. ఆల్రెడీ కొనుక్కున్నాక వచ్చాక, ఇది కాదండి ఏమి చేయలేరు. బాధ తప్పేది మిగలదు. అందువల్ల ఎలా మాట్లాడాలి? మాట తీరు చక్కగా ఉంటే నలుగురు మనతో ఉంటారు. ఆ నలుగురు పోయాక తీసుకెళ్ళడం ఆ నలుగురు కాదండి. బ్రతికుండగా ఆ నలుగురు మన చుట్టూ ఉంటారు. మాట మంచితనం ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఇప్పటికే ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు మాట్లాడు. అనవసరమైన మాట్లాడకు. నువ్వు నొచ్చుకోక అవతలోళ్ళని నొచ్చుకోనివ్వు. అంత మనకెప్పుడో చెప్పారండి. మన చిన్నప్పుడు ఎప్పుడు సెకండ్, థర్డ్ క్లాస్‌లో చదువుకున్న పద్యాలయ్యి. ఎప్పటికి ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యులు మనముల్
నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వు నొచ్చుకోవద్దు, వాళ్ళని నొప్పించుకోవద్దు. ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడు అని ఎంత చక్కగా చూడండి. ఒక 4 లైన్‌లో మనకెంత చక్కగా వివరించారు. అయన్నీ మర్చిపోతాం. పించింగ్. ఇది కూడా చాలా జీవహింస అండి. ఇతరులని కష్టపెట్టేలా మాట్లాడడం అతి పెద్ద జీవహింస అండి. మనం ఏదో కొడితేనో, ఎక్కడ తెక్కొస్తేనో, నరుకుతేనో జీవహింస చేయడం కాదండి. ఇది కూడా జీవహింసే. అందులో మాట్లాడే విధానం మార్చుకోవాలి. అవతల వాళ్ళు తిట్టాక నేను ఖాళీగా ఎందుకు ఊరుకుంటానండి? వాళ్ళన్నప్పుడు ఎందుకు అనగాలండి? అంతెందుకండి, మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసి బయటికెళ్ళొచ్చాం, లేదంటే ఏదో మీటింగ్‌కెళ్ళొచ్చాం, లేదంటే కట్టాలెళ్ళొచ్చు, ఎక్కడికెళ్ళొచ్చి ఇంటికొచ్చాం. అలిసిపోయాం. ఇంటికొచ్చేసరికి పిల్లలు అల్లరి చేసేస్తున్నారు. బాగా సోఫాలో చిందులేస్తూ, అక్కడున్న బుక్స్ అన్నీ దూరంగా వేసేసి, అవి ఇవి మిక్చర్‌లు తిని అంతా పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుంచారు. రాగానే ఏమంటాం? అదేంటి అలా చేస్తున్నారు? ఇలా చెయ్యొచ్చు, ఎక్కడ పెట్టాలి కదా! మనశ్శాంతి ఉంచరు అంటాం. సాధారణంగా అదే గదండీ. వెంటనే పిల్లలేమంటారండి? నా మనవరాలైతే అంటది, అమ్మమ్మ నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా! కోప్పడకూడదు. అంటే చూడు, అంటే ధ్యానం చేస్తే కోప్పడకూడదని ఒక 5 ఏళ్ల పిల్లలకి తెలిసింది. మనకెందుకు తెలియడండి? అక్కడ చెప్పాలి. అలా చేయడం తప్పే. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలన్నది మంచి విషయం, చెప్పాలి కదా! ఒక దీపం పట్టుకోవడానికి పిల్లలెళ్తుంటే కాలుతుంటే చెప్పకూడదు, మనకు సంబంధం లేని ఉన్నాం గదండీ! చెప్తాం, తప్పకుండా నేర్పించాలి. మనకి ఈరోజు ధ్యానం చేయండి మీకు మంచిది. ఇలాగా సూర్యోదయానికి ముందే లేవాలి, లేతే ఇల్లు రోజు చిమ్ముకోండి మంచిది, ఇంట్లో దీపం వెలిగితే మంచిది. ఇలా చెప్తేనే కదా చేస్తున్నాం. అలాగే పిల్లలకి మనం చెప్పాలి. కానీ ఆ చెప్పే విధానంలో తేడా రావాలి. చక్కగా వివరించి వాళ్ళకి వాళ్ళు సముదాయించి చెప్పామనుకోండి, ఆ విషయం అవుతది. దాన్ని పెద్ద కేకలేస్తూ గట్టిగా అరవక్కర్లేదు. దానివల్ల బీపీ, షుగర్‌లు మనకు కూడా పెరుగుతాయి. ఆళ్ళకే కాదు. ఆళ్ళెలాగో పట్టించుకోరు. పెరిగేది మనకి. మన అనారోగ్య సమస్యలు మనకొస్తాయి మళ్ళీ. సో, శాంతంగా ఉండాలి. ఇలాంటి అన్నీ మనం ఎంతసేపు ధ్యానం చేసినంత సేపేనా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తున్నామా? ధ్యాన స్థితిలో ఉంటున్నామా? అనేది డెఫినెట్‌గా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం నిజంగా ధ్యానమే చేస్తున్నామనుకోండి, ధ్యానం చేసినంత సేపు చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మనం మాట్లాడడం, అవతలోళ్ళకి చాలా హ్యాపీ. అవతలోళ్ళు ఏం మాట్లాడినా మనకు వినిపించవు, మనం హ్యాపీ. ధ్యానం చేసినంత సేపు ఉంటే. కానీ ధ్యానం నుంచి బయటకొచ్చాక పరిస్థితేంటి? అక్కడ కూడా ఆ స్థితిలోనే ఉండగలగాలి. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాసే ధ్యానము అన్నారు మహానుభావులు. అంటే మన ఆలోచన రీతిని మార్చుకోవాలి. మన భావాలను మార్చుకోవాలి. అప్పుడు నిత్యం ఆనందంగా ఉండగలుగుతాం. ఎవరో వచ్చి ఆనందాన్ని మన నుంచి దూరం తీసుకోలేరు. ఎవరో వచ్చి దుఃఖాన్ని మనకివ్వలేరు. దుఃఖం అందరి జీవితంలోనూ ఉంటుంది. మనం బుద్ధుడిలా పారిపోక్కర్లేదు. బుద్ధుడు ఒక సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆయన అందరిని త్యాగం చేస్తే ఆయన పారిపోయాడన్నాం మనం. తర్వాత మనకు చెప్పారు, నిర్వాణంలోనే చెయ్యొచ్చు. మనం ఇక్కడ ఉండే ధ్యానం చేసి ముక్తిని పొందొచ్చు. మన బాధ్యతను మనం స్వీకరిస్తూ, అది ఎవరు చెప్తే తెలిసింది? మళ్ళీ బుద్ధుడు, యశోధర చెప్తేనే మనకు తెలిసిందండి. అంటే ఆ అనుభవ జ్ఞానం వచ్చాక వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి మనకు చెప్పడం వల్ల మనం ఎక్కడికో వెళ్లి మనం పూర్వకాలం అందరూ తపస్సు చేస్తే హిమాలయాలకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళక్కల్లా. నీతో నువ్వు ఉన్నావంటే ధ్యానం. నీలో నువ్వు ఉన్నావంటే ధ్యానం. నీ గురించి నువ్వు తెలుసుకొని, నీ లక్ష్యం తెలుసుకోగలిగావంటే ధ్యానం. ఇతరుల్ని యథాతథంగా అంగీకరించగలిగావంటే ధ్యానం. మన పనులు మనం చేసుకుంటూ కూడా ధ్యానం చేస్తాం. సమయాన్ని మనం తీసుకోవాలి. అయ్య బాబోయ్! అంత టైం ఉండదండి ధ్యానం చేయడానికి. మేము రాలేమండి. ఎవరినైనా ధ్యానం అవుతుంది రండి అంటే, మనకు ఫస్ట్ వచ్చేమాట అంత టైం లేదండి. ఎవరికైనా టైం ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఒకటే. 24 అవర్సే కదా! ఒక రిక్షావాడికి కానీ, ఒక డాక్టర్‌కి కానీ, ఒక ఇంజినీర్‌కి కానీ, ఇంకెవ్వరికైనా, ఒక పనోళ్ళకి కానీ, ఎవరికైనా తీసుకోండి. ఒక టీచర్‌కి కానీ, ఒక లెక్చరర్‌కి కానీ, సీఎంకి కానీ, పీఎంకి కానీ అందరికి 24 గంటలే. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాం అన్న దాని మీదే మనకు ఆధారపడి ఉంటుంది. టైంని దేనికి ఎంత ఉపయోగించాలి? సెల్ ఫోన్ పట్టుకొని పైకి, కిందకి ఇలా, 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 ఇలా అంటూ ఉంటే టైం తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. గంటలు, గంటలు అయిపోతూ ఉంటాయి. అంతే కాకుండా మనం సంపాదించుకున్నటువంటి వైబ్రేషన్స్‌ని, ప్రపంచ విషయాలన్నిటిలోనూ బాధని, ఆవేదనని, దుఃఖాన్ని, టెన్షన్‌ని ఇందాక మనం కొన్ని ఇన్సిడెంట్లు కూడా చెప్పుకున్నాం. వాటిల గురించి ఆలోచించి
మన వైబ్రేషన్ మనం తగ్గించుకొని అలా 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 డౌన్ అయిపోతాం. నెగెటివ్‌గా తయారవుతాం మనం. ఇందాక మనం అనుకుంటూ కట్ అయింది. అదే ఇదివరకు ఇంట్లో ఒక నలుగురు, ఐదుగురు ఉంటే వాళ్ళ సంబంధించిన విషయాలు మాత్రమే తెలిసేయి. ఆ తర్వాత ఇంకొంచెం విశాలమయ్యి ఇంటి పక్కోళ్ళు అసలు ఆడవాళ్ళు ఇదివరకు బయటికెళ్ళేవాళ్ళే కాదు. మగాళ్ళు కూడా ఎవరి పనులు ఆళ్ళు చేసుకునేవాళ్ళు. ఏదైనా పంచాయతీ విషయాలు మాట్లాడుకోవాలంటే ఓ చెట్టు కింద కూర్చొని 4 మాటలు మాట్లాడుకొని వచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఆ ఇంటి వరకు పరిమితమైన సమస్యలు, సమాజ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు, విశ్వంలో ఉన్న మనకు కావాల్సినవి అక్కర్లేని ప్రతి విషయాన్ని ఒక 10, 100 రకాలుగా ఒక రకంగా కాదు. యాజ్ ఇట్ ఈస్‌గా యథాతథంగా వింటే ఒకసారి విని వదిలేయొచ్చు. అది 100 సార్లు, 200 సార్లు అదే విషయం చెప్తుంటే వద్దనుకున్న ఆ విషయాన్ని మనం పట్టుకొని ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం మైండ్‌లో. అది మనకి తిరిగి మన వైబ్రేషన్స్‌ని, మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని తగ్గించి, తిరిగి ఎంతసేపు ఒక డిపాజిట్ యేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక రూ. 1,00,000 డిపాజిట్ యేసుకున్నాం. ప్రతి పనికి ఓ 10,000, 10,000, 10,000, 10,000 తీసేసామనుకోండి. ఏం మిగులుతదక్కడ? ఇక్కడ కూడా అంతే. మనం సంపాదించి పెట్టుకున్నటువంటి ఆ వైబ్రేషన్స్‌ని, ఆ చక్కటి ఉన్నత స్థితిని మనం ఏం చేస్తుంటే ఇలా అక్కర్లేని విషయాలు పదే పదే వినడం వల్ల వాటిల్ని డౌన్ చేసుకొని చార్జింగ్ అయిపోతూ ఉంటుంది చెప్పాలంటే. సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోతదేమో పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టుకుంటాం. వాచ్‌లు ఛార్జింగ్ పెట్టుకుంటాం. అన్నీ ఛార్జింగ్ పెట్టుకుంటాం. కరెంట్ పోతదేమో అని ఛార్జింగ్ లైట్ పెట్టుకుంటాం. కానీ అసలైన ఛార్జింగ్ ఇవ్వవలసిన మన ఆత్మకి ఏది కావాలో ఛార్జింగ్ ఇవ్వం ఫ్రెండ్స్. దాని అవసరం గ్రహించుకోం. ఎందుకంటే అది లోపల ఎక్కడో ఉంది. బయటికి కనిపించడంలా. దేనికి ఛార్జింగ్ ఇస్తే మిగిలినన్నీ బాగా పనిచేస్తాయి. సెంట్రలైజ్ ఒక సూర్యుడు లాంటిది మన ఆత్మ. దానికి ఛార్జింగ్ లేకుండా దాన్ని మనం కిటికీలేసేసి, తలుపులేసేసి బంధించేస్తున్నాం ఇట్లా. దాని కాంతి బయటికి రావాలంటే వీటిలన్నిటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన ఛార్జింగ్, ఒరిజినల్ ఎనర్జిటిక్ ఆత్మకి ఎనర్జీ ఉందండి. ఆ ఎనర్జీని బయటికి తెచ్చుకోవాలంటే మనం ఎంత సాధన చేయాలి? ఆ సాధన చేయడం ఎవరెస్ట్ శిఖరం ఒకసారి ఎళ్లి ఎక్కి వచ్చేయడం చాలా ఈజీ. ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటే ఒకసారి ఎవరెస్ట్ ఎక్కి ఆ మంచులో, చలిగాలిలో అన్నీ వేసుకొని ఎళ్లి ఎక్కొచ్చేస్తాం. అక్కడే ఒక నెల రోజులు ఉండాలంటే చాలా కష్టం. అవునా కదా ఫ్రెండ్స్? చాలా కష్టం గదా! మనం చేస్తుంది అదే. ఆ సాధనలో ఎక్కడికో వెళ్తాం. మళ్ళీ డామ్ 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 అని పడుతూ ఉంటాం. అలా పడకుండా బ్యాలెన్సింగ్. దాన్నే మన పెద్దలు చెప్పారు తామరాకు మీద నీటి బొట్టుల. ఎలాంటి పనులొచ్చినా మన వైబ్రేషన్ తగ్గించుకోకుండా, అక్కర్లేని విషయాలు వినకుండా, ఏమీ లేకుండా చక్కగా ఆ ముత్యంలాగా నీటి చుక్క చూడండి తామరాకు మీద నీటి చుక్క దేన్ని అంటించుకోదు. చక్కగా ఉంటుంది. ముత్యంలా మెరుస్తుంటది. మన ఆత్మ సౌందర్యం, మన ఆరా కూడా అలాగే మెరుస్తుంది ఫ్రెండ్స్. మనం తటస్థంగా ఉండగలిగితే, అన్ని జీవుల్ని సమానంగా చూడగలిగితే. సింహం అన్నారనుకోండి మనం చాలా గొప్పగా ఫీలవుతాం. అబ్బా! ఏం రాజసం ఉందండి. సింహంలా ఉన్నారాళ్ళంటే. నువ్వు గ్రామ సింహంలా ఉన్నావంటే అదే ఆనందాన్ని చూపించగలుగుతావా? కుక్కలా ఉన్నారా అంటే ఎవరైనా ఒప్పుకుంటామా అండి మనం? ఒప్పుకోం. మరి అందులోని ఆత్మ, ఇందులోని ఆత్మ ఒకటే కదా! ఒప్పుకోవాలి గదా! ఎందుకు ఒప్పుకోం? సమదృష్టి మనకి లేదు. ఉంది అని భ్రమపడుతున్నాం. అంతే. ఉంది అని భ్రమపడుతున్నాం తప్ప దాన్ని మనం ఫాలో అవ్వడం లేదు. అందుకే సుఖదుఖాలని, చీకటి వెలుతురిని, కష్టాలని, ఆనందాలని, సుఖదుఖాలని, ఈ ద్వంద్వాలన్నిటిని కూడా ఏకం చేసుకోగలిగేదే ధ్యానం. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మరి రమణ మహర్షి చూడండి అంత రాచపుండొచ్చి అంత బాధపడి చీము, రక్తం కారుతుంటే అందరూ అయ్యో! రమణ మహర్షికి ఇలా అయిపోయింది. ఆయన శరీరం ఇలాగైపోయింది. ఇంత బాధపడుతున్నారు అని అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన మాత్రం మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఆయన శరీర స్థితిలో లేరు అప్పటికే. ఆత్మస్థితిలో ఉన్నారు. శరీరం మీద ఆయనకి ఏ బాధొచ్చినా తెలియడంలా. అంతటి ఆత్మస్థితిలో ఆయన ఉన్నారు. మనం ధ్యానం చేయడానికి కూర్చొని దోమ వాలితేనే మనం మళ్ళీ మెలకువొచ్చేస్తూ ఉంటది. అబ్బో! దోమలున్నాయండి ధ్యానం చేయలేకపోతున్నాం. ఫ్యాన్ లేదండి ధ్యానం చేయలేకపోతున్నాం. ఏసీ లేదండి పిరమిడ్‌కి వెళ్ళలేకపోతున్నాం. అవునా ఫ్రెండ్? కొన్ని సత్యాలు కష్టంగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ గ్రహించుకోగలిగినప్పుడే సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. తెలుసుకోకపోతే ఎలాగెళ్తామండి? ఇప్పుడు నేను బొంబాయి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉందండి. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ కూడా ఉంది. లేతే మా భీమవరం నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ ఉంది. బస్సులో ఎళ్లి మారెళ్ళిపోవచ్చండి.
ఇలా అందరూ అన్ని రకాలు చెప్పారు. ప్రపంచంలో, విశ్వంలో మనకి ఎంతోమంది గురువులు ఎదురవుతారు. ఆ గురువులన్నీ అన్ని మార్గాలు చూపిచ్చారు. నువ్వు బస్ మీదెళ్ళాలా? ట్రైన్ మీదెళ్ళాలా? చేరతావు. ఎక్కడికి గమ్యం చేరే మార్గాలను చూపించాడు. కాలినడకన కూడా వెళ్ళొచ్చు. మనం దేని మీద వెళ్ళాలి అని నిర్ణయించుకొని, ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించుకొని, ప్రయాణం మొదలుపెట్టాలి. ఇక్కడ కూర్చొని బొంబాయి అలా ఉంటాదంట. ట్రైన్ దిగాక ఇలా ఉంటుందంట. ఎయిర్‌పోర్ట్ ఇలా ఉంటుందంట అని ఊహించుకున్నంత కాలం ఎప్పటికి చేరుకోలేం ఫ్రెండ్స్. ప్రయాణం ప్రారంభించి సాధన చేస్తూ, పట్టుదలగా మన లక్ష్యం చేరుకోవడానికి బొంబాయి ఎళ్ళాలనే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు వెళ్ళగలిగినప్పుడే బొంబాయి ఇలా ఉంటుందని మాకు తెలుస్తుంది. లేదంటే అలా ఉంటుందంట, ఇలా ఉంటుందంట అని చెప్పుకుంటూ ఉంటాం. అది బొంబాయి అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఆస్ట్రో ట్రావెల్ అవ్వచ్చు, ఏ నక్షత్ర మండలం అవ్వచ్చు, మొత్తం విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలు చుట్టి రావచ్చు. ఎప్పుడు సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు. మన లక్ష్యాన్ని కరెక్ట్‌గా ఎంచుకోగలిగినప్పుడు, మార్గం తెలుసుకున్నప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే మనం చేరుకోగలుగుతాం. మరి మనం విషయాలను తెలుసుకుంటున్నామా? ఈ సత్సంగాల వల్ల, పుస్తక పఠనాల వల్ల, ఆహ్, గురువుల యొక్క ఉపదేశాల వలన ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఆ విజ్ఞానం లభిస్తది. ఎప్పుడు సాధిస్తాం? ఎప్పుడు చేరుకుంటామంటే సాధన సరిగ్గా ఉన్నప్పుడు. మరి అలాంటి సాధన చేసి మనకున్న శక్తేంటి? మనకున్న విలువేంటి? అనేది మనం తప్పకుండా గ్రహించుకోవాలి ఫ్రెండ్స్. అది గ్రహణ లేకుండా మనం ఎంత చేయగలమో మనకు తెలియాలి కదా! లేకుంటే ఎట్లా చేస్తాం? ఏది చెయ్యాలో మనకు తెలియకుండా, మన శక్తి ఎంతుందో తెలియకుండా ఏం చేయగలం? ఏమీ చేయలేం. అందువల్ల ముందు మన శక్తిని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న శక్తి ఏంటి? మన వాల్యూ ఏంటి? మన విలువేంటి? అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాం. ఈ కష్టం నాకే రావాలా? నా కర్మ ఇలా కాలిపోయింది. ఎప్పుడు ఈ బాధలన్నీ నాకే వస్తాయి. నో ఫ్రెండ్స్. ఈ నెగెటివ్ పదమే మన నోటంపట రాకూడదు. ఈ పని మనకు రాకపోవచ్చు. ఏ పని మనకొచ్చో మనం తెలుసుకోగలగాలి. ఓకే. నేను దీన్ని ఎదుర్కోగలను. అందుకే నాకు ఈ సం ఈ పరీక్ష పెట్టాడు భగవంతుడు. అనుకున్నామనుకోండి ఈజీ అవుతది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ అన్నారు. అంటే జ్ఞానం వల్ల కర్మలను దగ్ధం చేసుకోవచ్చు అని. అంటే జ్ఞానం వల్ల కర్మ ఏంటి? ఎలా చెయ్యాలి? ఎలా దాటాలనే విషయాలు తెలుస్తాయి. అంతేగాని ఇంత కర్మ ఇంతగా కనిపిస్తది. ఎందుకు? ఉండే పరిస్థితి అలా అంతే. కాబట్టి దాన్ని మనం స్వీకరించే విధానంలో తేడా వచ్చేస్తుంది. ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడు. ఒకప్పుడు ఇది నా కర్మింతే అనుకున్నవాళ్ళు, ఏముందండి ఇన్ని చేస్తుందన్నా చేయలేనా అనుకుంటాం. అంత ఈజీగా తీసుకుంటాం విషయాన్ని. ఇష్టంగా తీసుకుంటాం. స్వీకరిస్తూ ఉంటాం మాట. అదే పదే అనకూడదు. నాకు తలనొప్పొచ్చిందండి. తలనొప్పొచ్చింది. నిజమే వస్తది. నాకు నొప్పి రాకుండా ఎలా ఉంటుందండి? తలనొప్పొచ్చింది. నాకు ఒక తల ఉంది కాబట్టి కొంచెం తలనొప్పొచ్చింది. అదే రావణాసుడికి తలనొప్పొస్తే 10 తలలున్నాయి ఎంత నొప్పొస్తది అనుకోవాలన్నమాట. అప్పుడు చిన్నగా అనిపిస్తది. నొప్పనిపించదప్పుడు. ఇదే నొప్పుందని పదే అనకూడదు కూడా. అందుకే ప్రతిసారి ఎప్పుడూ మనల్ని బాగున్నావా అని అడిగితే ఒప్పుకునేవారు కాదు. అంటే అందులో నెగెటివ్ ఉంది. బాగున్నావా అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు బాగున్నానని చెప్తే ఒక్కొక్కళ్ళు బాగున్నావా అని అడిగిస్తే ఏం బాగులేండి. తలనొప్పున్నది. నడుస్తే మోకాళ్ళ నొప్పులు. కూర్చుంటే నడుం నొప్పి. రాస్తుంటే చెయ్యి నొప్పి. వింటుంటే చెవులు నొప్పి. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. శీతాకాలమేమోనండి ముక్కు సరిగ్గా అంటూ చెప్తూనే ఉంటారింక. అలా చెప్పడం వల్ల తగ్గదు మై డియర్ ఫ్రెండ్స్. దాని యొక్క షాడోసు, నీడలు మన మీద పడి, మన ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఏదన్నా వచ్చినప్పుడు లేతే ఇంకో విధంగా కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఆ రోజు జ్వరం వచ్చి 10 రోజులు పడుకున్నానండి. ఆళ్ళొచ్చారు, ఈళ్ళొచ్చారు, ఆ ఫ్యామిలీ వచ్చింది, మా అక్కొచ్చింది, మా చెల్లొచ్చింది, మా పిన్నసలు రాలేదండి చూడ్డానికి. లేదు. వాళ్ళకి రావాలనిపిస్తే వచ్చారు. లేదంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన మాట తీరుని బట్టి ఆళ్ళు రావాలి, చూడాలని ఆళ్ళనుకోవాలి తప్ప ఆళ్ళకి రావాలని మనం అనుకోకూడదు కదా! పదే. అది ఒకవేళ వాళ్ళకి ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయారు. ఆళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. అది నిందిస్తూ దాన్ని ఇంక ఆళ్ళిలాంటోళ్ళు, ఆళ్ళ పొగరెక్కువ, ఆళ్ళు సంపాదించారు మీకు కనిపించా ఇలాంటి ధోరణిలో మనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అంటే మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని కానీ, ధ్యాన బలిమిని కానీ మనమే నాశనం చేసేసుకుంటున్నాం. అందుకు మై డియర్ ఫ్రెండ్స్ చాలా శ్రద్ధగా ఆలోచన చేద్దాం. పూర్వం పెద్దలనేవారు,
మాట్లాడే ముందే ఆలోచించుకో మాట్లాడు. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేమని. కానీ ధ్యానానికొచ్చాక మనకు తెలుస్తుంది, ఆలోచన చేసే ముందే ఆలోచించు. సరి అయిన ఆలోచన చెయ్యి. ఆ సరి అయిన ఆలోచన సరి అయిన మాటవుతుంది. సరి అయిన క్రియ అవుతుంది. అందులో ఎంత శ్రద్ధగా ఉండాలంటే ఆలోచన విషయంలో, ముందు నెగెటివ్ థాట్స్‌ని అన్నిటిని దూరం చేసుకొని పాజిటివ్‌గా అంత సంతోషంగా ముందుకు వెళ్ళడానికి చూడాలి. ఎవరిలోనో మనకు నచ్చని విషయాలుంటాయి. నీకు నచ్చాలి, నీకు నచ్చకూడదని ఎందుకు అనుకోవాలి? ఆళ్ళ వ్యక్తిత్వం అది. వాళ్ళ సంస్కారం అలాంటిది అని నువ్వు అంగీకరించగలిగి ఉండాలి. నువ్వు ఎంతసేపు ఏం చేయాలంటే అసలైన నువ్వెవరు? నీలో ఉన్నదేంటి? నువ్వేం పని చేయగలవు? ఏ విషయంలో నువ్వు ఉత్తీర్ణురాలు అవ్వగలవు? ఏ విధంగా జీవన శైలి మార్చుకుంటావు? ఏ విధంగా సొసైటీకి ఏ విధంగా విశ్వంతో అనుసంధానం అవ్వగలవు? ఇలాంటి విషయాలు మనం ఫోకస్ చేయాలంటే ఏది మనలో ఉంటే అదే పంచగలుగుతాం. డబ్బుంటే డబ్బు పంచుతాం. చీరలెక్కువుంటే చీరలిస్తాం. ఇంట్లో సామానెక్కువైతే సామానిస్తాం. సమయం ఉంటే సమయం ఇస్తాం. ఏదో 4 పద్యాలు చదువుంటే పద్యాలు నేర్పిస్తాం. 4 కథలు చదువుంటే కథలు చెప్తాం. మన మీద మనం ప్రేమను పెంచుకుంటే, ప్రేమ మనలో ఉంటే అదే పంచగలుగుతాం. కరుణ మనలో ఉంటే కరుణను పంచగలుగుతాం. ఓదార్పు మనలో ఉంటే ఓదార్పును పంచగలుగుతాం. కోపం మనలో ఉంటే కోపాన్ని పంచుతాం. ఈర్ష్య మనలో ఉంటే ఈర్ష్యను పంచుతాం. అసూయ మనలో ఉంటే అసూయను పంచుతాం. అంటే ఏది మనలో ఉంటే అదే పంచుతాం. అలా తిట్టాలనే ధోరణి మనలో ఉంటే అందరిని తిడుతూనే ఉంటాం. కామెంట్ చేస్తూనే ఉంటాం. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదని వదిలేసుకోగలిగిన రోజు యూ ఆర్ ది బెస్ట్. ఆనందంగా ఉండగలం. అలా ఎప్పుడైతే ఆనందం ఉందో, ఇప్పుడు సైన్స్ ప్రకారం డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మానసిక ఆనందమే అన్నిట్ల కన్నా ఒక మానసిక స్థితిగతులు బట్టి అనారోగ్యాలొస్తాయని. మూడే విధాలుగా అనారోగ్యాలొస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఒకటి మానసికంగా సరైన ఆలోచనలు లేనప్పుడు. 2 అలవాట్లు సరిగ్గా లేనప్పుడు. ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయ సరిగ్గా పాటించలేనప్పుడు కూడా మనం 3 పూర్వజన్మలో నుంచి మనం తెచ్చుకున్న కర్మలు. అయి అనుభవించడం కదండీ భూమి మీదకొస్తాం. అయి లేకుండా ఎలా? అయి కూడా వస్తాయి. వీట్లి వల్లే మనకు అనారోగ్యాలొస్తాయి. ఈ 2 మన చేతుల్లోనే ఉన్నాయి. శారీరకంగా కానీ, మానసిక స్థితిగతులు గాని, సరి చేసుకునే స్థితిగతులు సహజంగా మనలోనే ఉన్నాయి. వాటిని బయటకి తెచ్చుకోవాలి. అదే మన సెల్ఫ్ హీలింగ్ అంటున్నాం. ఈ మూడోది కర్మలు పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. జన్మ జన్మల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని దాటడానికి మనం అద్భుతంగా మన గురించి మనకు తెలిసుండాలి. అంటే ఏది చేస్తే ఇది పడుతున్నాం అని. మన గురించి మనకు తెలిసుండాలి. ధ్యానం చెయ్యాలి. జ్ఞానం పొందాలి. జ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకో. ఓకేనా ఫ్రెండ్స్ మరి? మన గురించి మనం తెలుసుకుందామా? తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ తెలుసు నాకు అనుకుంటే ఇంకేది నేర్చుకోవడానికి ఉండదు. ఈ బాటిల్ ఇలా మూత పెట్టుకొని ఉన్నాదనుకోండి, ఇందులో వాటర్ పోయాలంటే నేను పొయ్యగలనా? పొయ్యలేం. ఈ మూత తీసినప్పుడే వాటర్ మనం లోపల పోయగలం. లేతే వృధా అయిపోతుంది. అలాగే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మాటలు విన్నా, అది మన మైండ్‌లోకి వెళ్ళి దాన్ని అనుసరించకపోతే అన్నీ వృధా అయిపోతాయండి. అందుకే విన్నది అనుసరిద్దాం. విన్నది ప్రతిదీ అనుసరిస్తామా? పెద్దల మూట చద్ పెద్దల మాట చద్ది మూట అన్నారని ప్రతి విషయము వింటామా అండి? వినం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగన్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. అందరు చెప్పింది వినండి. కానీ కళ్ళ నిజమో తెలుసు. అందులో ఏది గొప్పది, ఏది ఏది అనుసరించదగింది, ఏది మనకు సూట్ కాదు అనేది నిర్ణయించుకొని మనం ముందుకు వెళ్ళాలి. 18 అధ్యాయాలు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్పాడండి. అర్జున, నేను చెప్పవలసింది నేను చెప్పాను. నీ మనోధర్మానికి ఏది నచ్చితే అది చెయ్యి అన్నాడాయన. అంతే తప్ప నేను చెప్పింది చెయ్యి అని ఆయన అనలేదండి. నీ మనోధర్మానికి ఏది నచ్చితే అది చేయమని చెప్పారు. అలాగే మనం కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. పంచే కొద్దీ పెంచబడుతుందని చెప్పారు కదా పత్రి సారు. అందుకు తెలిసిన 4 మాటలు మీ అందరితోను పంచుకోవడానికి మీ ముందుకొచ్చాను. మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మళ్ళీ వెళ్ళాలి. అందుకే చెప్పిన వాటిల్లో ఎంతవరకు మనకు సమంజసం అని గ్రహించుకునే శక్తి మనందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచిని గ్రహించుకొని హంసల ఏది అవసరమో, మనకేది అవసరమో ఒకళ్ళకి మంచి అనిపించింది, ఒకళ్ళకి చెడ్డ అనిపించొచ్చు. ఒకళ్ళకి అవసరం అనిపించింది, ఇంకోళ్ళకి అనవసరం అనిపించదు. అందులో మంచి చెడ్డలు లేవంటారు శంకరాచార్యులు. అన్నీ ఏకత్వం అంటారాయన. అలా మనకేది అవసరమో ఆ విషయాల్ని గ్రహించుకొని ఆనందంగా జీవితాన్ని
ప్రతి నిమిషం ఆనందంగా గడపడానికి మన చేతుల్లోనే ఉంది అనే సత్యాన్ని గ్రహించుకొని ఆనందంగా ఉందామా ఫ్రెండ్స్? నాకింత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ టీమ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను తిరిగి మీకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ముందసలు ఆలోచన శక్తి, ఆలోచన విధానం. అంటే ఆలోచన విధానం అయితే ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టే శక్తి అనేది ముడిపడుతూ ఉంది. పదే పదే ఒకదాన్ని మీరన్నట్లుగా కుర్చీది బాగా చాలా బాగా క్లియర్‌గా చెప్పారు మేడం. కుర్చీ సౌండ్ ధ్యానం చేస్తున్నప్పుడు కుర్చీ సౌండ్ ఇనిపిస్తే అక్కడ ఎవరొచ్చారు? వాళ్ళొచ్చింది వాళ్ళేనా? ఎక్కడ కూర్చొనున్నారు? వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తున్నారా? ఇంత సౌండొచ్చిందే వాళ్ళ జ్ఞానం లేదా? అంటే ఒక్కదానికి చాలా సృష్టించేసుకుంటున్నాం మేడం. మన మెదడనేది ఒక దగ్గర ఆగిపోవట్లేదు. అంటే మీరన్నట్లుగా యాక్సెప్టెన్స్ అంటే దాన్ని సరెండర్ చేయాలి. దాన్ని అంగీకరిస్తే ఆ సరెండర్‌నెస్ అనేదే అంగీకరణ భావన. ఎప్పుడైతే ఓకే వచ్చారు, ఓకే కూర్చున్నారు. అక్కడ ఆ మనసుననేది ఆపేయాలి. మీరన్నట్లుగా శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు గూడా, ఆ శూన్య స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఆలోచనలేమి ఉండకూడదు అనేది గూడా ఒక ఆలోచనే. అంటే ఏది వస్తున్నాయో అక్కడిది కట్ చేసేసుకుంటూ, అక్కడ ఉండేది గమనించుకుంటూ వెళ్ళిపోతే శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం గానీ, ఒకే ఆలోచన ఉండకూడదనేది గూడా తదేకంగా ఆలోచనలొచ్చి అది మళ్ళీ రిపీటెడ్‌గా వస్తుండే దాన్ని మళ్ళా గుర్తు చేస్తుంటది ఆలోచనలొస్తున్నాయి. మళ్ళా ఆలోచన ఉండకూడదు. అంటే ఒక రిపీటెడ్ సైకిల్ లాగా మనం సృష్టించుకుంటూ ఉన్నాం మేడం. అలానే మీరు అంటే మనతో మనం ఎలా ఉండాలి? మనతో మనం అనేది మనకన్నా గొప్పగా ఎవరికీ మన గురించి ఎవరికీ తెలీదు. మన గొప్పతనం మీరిందాకన్నట్లు ఒకరు ఒక డాక్టర్ అవ్వడానికొస్తారు. ఒకరు ఒక ఇంజినీరింగ్ అవ్వడానికొస్తారు. ఒకరు వంట జేస్తారు. ఇంకొకరు అంటే అన్ని ఆక్యుపేషన్స్‌లో చేసే వాళ్ళని కూడా మనం యాక్సెప్టెన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని హేళన కానీ, జడ్జిమెంట్ కానీ చెయ్యరు. ఎందుకనంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే ఆటో వెళ్ళాలి. ఆటో వెళ్ళాలి అనంటే ఆటో డ్రైవర్ ఉండాలక్కడ. బస్‌లో వెళ్ళాలంటే బస్ డ్రైవర్ ఉండాలి. ఆ కండక్టర్ టికెట్ కొట్టాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ నైపుణ్యం వాళ్ళొక జీవన ఇక్కడ ఒక పోషణ కోసము రకరకాల కూటి కొరకు కోటి విద్యలు అనంటారు. అంటే ఎవరు ఎంత సంపాదించి ఏం చేయాలననుకున్నా కూడా ఆ 3 పూట్ల ఏ లోటుపాట్లు లేకుండా మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకునేదానికే. సో, అంటే అది ఒక్కొక్కరు ఏమంటారంటే ఆ పేరు ప్రఖ్యాతలు, ఆ డబ్బు పరంగా మిగతా వాళ్ళని హేళనగా చూడడం, చిన్న చూపుగా చూడడము, ఇసుక్కోవడము, అంటే ఆ మర్యాద పూర్వకంగా లేకుండా ఉండడం, ఆళ్ళంతా చేస్తూ ఉంటారు మేడం. కానీ ఇక్కడ ధ్యానం అనేది వచ్చిన తర్వాత పత్రి సార్ ఏదైతే జ్ఞాన మార్గం అందించారో మేడం, చాలా మార్పు అంటే 100% అనేది ఎవరు ఇక్కడ మొత్తం అసలు తోపుంటే అసలు భూమి మీద శరీరంతో ఎవరు ఉండరు మేడం. ఎళ్ళిపోవాల్సిందే. కానీ ఇక్కడ ఎప్పుడు విద్య అనేది మీరన్నట్లుగా ఎప్పటికప్పుడు మన గురించి మనం దెలుసుకోవాలి. ఆ మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాము అనంటే మీరన్నట్లుగా మనతో మనం ప్రయాణం చేయాలి. మనతో మన ప్రయాణం అంటే శారీరకంగా కాదు, ఆత్మపరంగా. అంటే మీరు ఇందాక 2 చెప్పారు మేడం. ఒంటరితనం ఒకటి, ఇంకొకటి ఏకాంతం. ఏకాంతం. ఆ! 2 ఒకటి కాదు. 2 ఒకటి కాదు. అంటే అందరూ వదిలేసేస్తే ఉండిపోయి ఒంటరిగా ఉండడం అది. ఏకాంతం అంటే మనతో మనం ఉండడం. అంటే ఈ 2 పదాలు చాలా అర్థం ఉంది మేడం నిజం. అంటే మనతో మనం ఉండడం అనంటే అది ఏకాంతం. అంటే మనతో మనం గడపడం అన్నమాట. ఒంటరితనం అంటే అక్కడ గూడా ఒక ఆలోచనుంది. అందరికి నేనెవ్వరికీ అవసరం లేదు. వాళ్ళెవరు నాకవసరం లేదు. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను అని. ఆలోచన గూడా లేకుండా ఉండే స్థితే ఏకాంత స్థితి. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు మేడం క్లాస్. చాలా చాలా థాంక్స్ మేడం. చక్కగా థాంక్ యూ. ఆ ధ్యానంతో పాటు ఆలోచన విధానం ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నాం, ఏవి ఎలా సరిచేసుకోవాలి ఇప్పుడు గూడా మేడం మొన్న 'అల్లు అర్జున్‌దంతా' కూడా చాలా ట్రోలింగ్ అయిపోతుంది మేడం. అంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి 10 ఛానెల్‌లు క్రియేట్ అయిపోయాయి. అంతకుముందు ఒకటే టీవీ ఛానెల్ ఉండేది. ఇప్పుడు వందలైపోయాయి. టీవీ ఛానెల్‌లో కాకుండా మళ్ళా యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ అయిపోయి అక్కడ గూడా ఎక్కువైపోయాయి. దానివల్ల ఈ న్యూస్ వల్ల ఏమైతుంటే నెగటివిటీ ఎక్కువ తీసేసుకుంటూ అవును. ఉంటాం మనం. అక్కడితో వదలం గదా! ఏమైంది? 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 దృష్టంతా అటెళ్ళిపోతూ ఉంటుంది. విని అవును మేడం. ఊరుకుంటే పర్వాలా. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది తప్పకుండా మన ఉన్నత ఉన్నత స్థితికి తీసుకెళ్ళే దగ్గర నుంచి లెవెల్స్ పడి మళ్ళీ మన సాధన చేసుకోవాల్సొస్తది. అవును మేడం. అంటే అది మళ్ళీ ఒక జన్మకి కూడా కారణం అవుతుంది గదా మేడం మళ్ళీ. అంటే ఎప్పుడైతే డెఫినెట్‌గా. మనము ఒకరిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటామో, అది యాక్సెప్ట్ చేసేలాగా మనం జన్మ తీసుకొని ఆ జ్ఞానాన్ని పొందాల్సిందే. ఎప్పుడైతే అసలక్కడ మీరిందాకన్నారు కదా మేడం. ఆ బయట అసల విషయాలు 2 మనకు సంబంధం లేని విషయాలు. కానీ వాటిలి గురించి మనం సమయం వెచ్చిస్తాం, ఆలోచనలు వెచ్చిస్తాం, మానసిక స్థితి ఉంటది. మన బుద్ధిని, జ్ఞానాన్ని అన్నీ దాని మీద పెడతాం. అలాంటి చాలా ధ్యానానికొచ్చాక చాలా తగ్గించుకోవాలి
అనే స్థితి మనకే రావాలి. న్యూస్ చూడను, వార్తలు చూడను, సీరియల్స్ చూడను. ఇయన్నీ అవసరం లేదు. ఒకసారి చూసినా దాన్ని పట్టుకోకూడదు. ఈ కళ్ళజోడు ఇక్కడ ఉన్నంత సేపు అది కళ్ళజోడు, కళ్ళజోడు, కళ్ళజోడు అంతే. ఒకసారి చూసి వదిలేస్తే. దీన్ని 10 సార్లు దీని గురించి ఆలోచించామంటే, అమ్మో! ఆ అద్దాల మీద ఏమైనా గీతలు పడతాయేమో, లేకపోతే పడుతుందేమో మొదలవుతది. అక్కడ మళ్ళీ డాగులు మొదలవుతాయి మన మీద మళ్ళీ. చూసి వదిలేసుకోగలగడం చాలా ఉత్తమ స్థితి అది. అవును నవరత్న మేడం. గురించి. అవును. అలా ఉంటే అసలు ఎప్పుడు అంటే పర్మనెంట్‌గా ధ్యాన స్థితే కదా మేడం. ఎప్పుడు అంటే ధ్యాన స్థితి. చూసింది చూసినట్టుగా అట్లే వదిలేసేస్తే అంతే. అదే ధ్యాన స్థితి కదా అదే మేడం. ధ్యానం. అందుకే ఇక్కడ ధ్యానమా, ధ్యాన ఏమైతుందంటే స్థిత. అవును మేడం. ధ్యానమా, ధ్యాన స్థిత. ధ్యానము అంటే నా ఉద్దేశంలో మనం కూర్చొని చేసినంత సేపే ధ్యానము. ధ్యాన స్థితి అంటే నువ్వు కూర్చొని ధ్యానం ఎప్పటికి ఉండేది. చేయలేకపోయినా ప్రతి పనిలోని దాన్ని అప్లై చేసుకోవడం. అవును మేడం. అంటే మనం ఏం చేస్తున్నామంటే బట్టలు ఎలా అయితే వేసుకొని అంతా తిరిగేసేసి దానికి మరకలు అంటించుకొని వాషింగ్ మిషన్‌లో ఎయడం. ఇదొక అలవాటు కదా మేడం. అంటే ప్రతి ఒక్కరు చేసేదది. అలానే ఏం చేస్తున్నామంటే వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వింటున్నాం, అవి చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం, అవి బుర్రలో వేసుకొని ఆ మురికి అనేది మనమే అంటించుకొని మళ్ళా ధ్యానంలో మురికి క్లీన్ చేసుకుంటున్నాం తప్ప, మన గురించి మనం చేసుకునే ఒక ప్రయత్నం అనేది సరిపోవట్లేదు మేడం. శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే అందుకే ఆలోచనలుంటాయి. మనం ఆ శూన్య స్థితిలోకి సాధించలేకపోతాం. వెళ్ళేది చాలా తక్కువ. అవును మేడం. అందుకే సాధించలేకపోయాం. ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నేనున్నాను. నేను ఉదాహరణ చెప్తా. క్లాస్ చెప్తున్నాను. ఫిజికల్ క్లాస్ చెప్పుకుంటున్నాం మనందరం. ఎవరిదో సెల్ మోగింది. "ఏయ్! చెప్తుంటే సెల్ మోగిందేంటి" అని అన్నాననుకో, నేను మైనస్. ఎందుకంటే ఆళ్ళకు సెల్ కట్టడం రాదేమో, లేతే ఇంపార్టెంట్ ఫోన్ వస్తుందేమో, అది నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నేను డిస్టర్బ్ అవ్వకూడదు దానికి. అది అవుతుంటే అవ్వని. కాసేపు 2, 3 సార్లొచ్చాయి. లేతే 10 ఫోన్‌లు మోగాయి. ఓహ్! నేను చెప్తున్న స్పీచ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు ఈళ్ళనుకుంటే హ్యాపీ మనకి. అని నన్ను డిస్టర్బ్ చేశారనుకుంటే డిస్టర్బే. అదసలు మనకి విషయమే కాదు. మన కాన్సంట్రేషన్ మన మీద ఉంటది తప్ప, అవతల వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఇంక మనకి మనం చెప్తూ ఉంటాం. ధ్యానం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతదని పిల్లలకి నేర్చుకోమని చెప్తూ ఉంటాం. మరి మన కాన్సంట్రేషన్ ఉండాలి కదా! మీరు మధ్యలో ఏదో మాట్లాడించారు నా సబ్జెక్ట్ మధ్యలో అడగండి లాస్ట్‌లో అడగండి అన్నను కూడా చేయలేం. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ మనకుంటది. మీకు ఆ సంశయం వచ్చింది కాబట్టి ఏంటని అడిగి నేను అప్పుడు చెప్పి నేను తర్వాతకెళ్ళొచ్చు. ఆఖరి వరకు మీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు. ఇలాంటివి కూడా చిన్న చిన్న విషయాల్లో మనల్ని మనం సరి జేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ధ్యానానికొచ్చాక సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఆహ్, ఏదైతే చేయకూడదని మనం చెప్తున్నామో, ఇక్కడ పత్రి సార్ మనకొక ఈజీ మ్యాటర్ చెప్పారు. ఏంటంటే, ఆ వస్తే ఆ చెప్పు, ఈ వస్తే ఈ చెప్పు, బి వస్తే బి చెప్పు, ఏ వస్తే ఏ చెప్పు అని చెప్పారు. అక్కడ ఏమవుతదంటే మేడం, ఒకప్పుడు రామకృష్ణ పరమహంస వాళ్ళు ఉన్నప్పుడు, మనం ఒక కథ చెప్పుకుంటాం. మా అబ్బాయి స్వీట్స్ ఎక్కువ తింటున్నాడండి. మానిపించమని చెప్పండి అంటే, ఆ రోజు చెప్పకుండానే మళ్ళీ వారం రమ్మంటారు. మళ్ళీ వారం వచ్చాక మళ్ళీ వారం తీసురమ్మంటారు. ఆవిడ 15 సార్లు 15 రోజులు పోయాక, నెల రోజులు పోయాక, "అమ్మా నువ్వు స్వీటులు తినక" అంటే ఆ ఇల్లాలంటుందన్నమాట ఆ తల్లి. అదేంటంటే, "ఏ ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా?" అని. నేను కూడా స్వీట్లు ఎక్కువ తింటాను. మానడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది ఆ అబ్బాయికి చెప్పడానికి. అప్పుడు తరం అది. ఇప్పుడు మనకు ప్రతిసారి ఏం చెప్తారంటే, "మీకేదొస్తే అది చెప్పండి" అంటున్నారు. మనం ఆచరించినా, ఆచరించకపోయినా. కానీ ఒకటి నిజం, మనం ఆచరించకుండా ఆ విషయం చెప్పినా అంటే అదన్నీ సాధన చేయడానికి ఈ జన్మ సరిపోదు. కాబట్టి తెలిసిన విషయాలు పంచుకుందాం అంటున్నారు. ఏ విషయమైతే నేను సాధన చేయకుండా మీకు చెప్తున్నానో 4, 5 సార్లు చెప్పేసరికి నాకు గిల్టీనెస్ ఒస్తది. అయ్యో! ఇది నేను చెప్తున్నాను చేయడం లేదు. ఇది నేను చెప్తున్నాను చేయడం అన్నప్పుడు ఆటోమేటిక్‌గా నేను మారిపోతాను. అంటారు కదా! పలుగు రాడు మాట పడియే వెదజల్లు అంటారు. ఎవరైతే 10 మంది ఒక మాట చెప్తారో అదే నిజమవుతది. అదే మాట నేను చెప్పడం వల్ల ఎందుకంటే ఇక్కడికొచ్చి నేను చెడు చెప్పను. మంచే చెప్తాను. ఒకవేళ నేను చెడు చేసేదాన్ననే ఇక్కడికొచ్చి మంచిగా చెప్తాను. అస ఎప్పుడైతే ఇది 10 సార్లు వినడం వల్ల ఏమవుతది ఆటోమేటిక్‌గా నేను నాలో మార్పొస్తది. చెప్పడం వల్ల కూడా. అట్లా మనల్ని మనం మలుచుకోవాలి తప్ప చెప్పమన్నారు కదా! అని చెప్పేసామని సాధన చేయకుండా వదిలేస్తే దేన్ని గమ్యం అయితే చేరుకోలేం. ఏదైతే మనం ఏ అవును. లక్ష్యంతో అయితే ధ్యాన సాధనకొచ్చామో, దాన్ని చేరుకోవాలంటే సాధన అనేది చాలా అవసరం. అవును మేడం. సాధన, జ్ఞానంతో ఆచరణ. అంతే. ఆచరిస్తే ఇంకా చాలా గొప్పగా ఎదుగుతాం మేడం. అంతే ఇంకా మన ఆ సాధన మీరన్నట్లుగా ఇందాకెప్పుడు ఎప్పుడైతే సాధనలోకెళ్ళామో ఆచరణ. ఆచరణ లేనిది వ్యర్థం ఏదన్నా సరే. హ్మ్. వినొదిలేయడమే. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనమంతే. ఆచరణలో పెట్టినప్పుడే టైం పట్టొచ్చు. ఆ జ్ఞానం పొంది ఆచరణలో పడడానికి కొందరికి కొన్ని యుగాలు పట్టొచ్చు. కొందరికి కొన్ని జన్మలు పట్టొచ్చు. కొందరికి సంవత్సరాలు పట్టొచ్చు. కొందరికి నెలలు పట్టొచ్చు. కొందరికి వారాలు పట్టొచ్చు. కొందరు రోజులు పట్టొచ్చు. కొందరికి గంటలు పట్టొచ్చు. కొందరికి క్షణాలు పట్టొచ్చు.
చెప్పలేం. ఎవరికి ఎప్పుడు ఆ జ్ఞానం వస్తది. ఆచరణలోకి అలా వెళ్ళిపోతారు. ఒక అన్నమయ్య అలా వెళ్తూ, వెళ్తూ ఒక గొడుగు తగిలేసరికి మొత్తం మారిపోయి జీవన సరళి మారిపోయింది. ఒక రామదాసు భక్తి మార్గంలో కూడా అనుకోని ఒక సంఘటన మొత్తం జీవన విధానాన్ని మార్చేస్తది. వాళ్ళందరూ ఆచరణలో పెట్టిన వాళ్ళే. క్షణకాలంలో వచ్చిన మార్పుతో వాళ్ళు సాధన, సాధన కూడా చేయలా. క్షణకాలంలో ఆళ్ళకి జ్ఞానోదయం అయ్యి జీవన సరళి మిగిలిన జీవితాంతం కూడా మారిపోయి అత్యున్నత స్థితిలో బతకగలిగారు. సో, అందుకు మనం ఈ సత్సంగాలయి పెట్టుకొని వింటూ ఉంటామాట. ఎప్పుడు ఎవరు చెప్పింది మనకు బాగా పడుతుందో తెలీదు. అంటారు గదా! ఒకళ్ళని చూస్తే మొట్టబుద్ధి, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అని అలా ఒక్కొక్కళ్ళ మాట తొందరగా మనకి పాటించాలనిపిస్తది. అప్పుడు మన ఆచరణలోకి తప్పకుండా వెళ్ళిపోతాం. ఆ టైం అవును మేడం. రావాలంటాం. అవును మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా వండర్‌ఫుల్‌గా సో చెప్పారు మచ్ మేడం. మేడం. థాంక్ యూ. మాస్టర్స్ అందరికి అన్‌మ్యూట్ చేస్తున్నానండి. మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి మాస్టర్స్. క్లాస్ ఎలా ఉంది అని చెప్పొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్లాస్‌లో ఏదైనా అడగాలనుకున్నా, క్లాస్‌ది కాకుండా ఇంకేదన్నా ఉన్నా, ఏదైనా కూడా అడగొచ్చు మాస్టర్స్. అన్నమాట ప్రతి ఒక్క అధ్యాయంలో మాట్లాడాలి. ఓపెన్‌గా ఏదొస్తే అది. పత్రి సార్ అదే కదా! అనుభవాలు చెప్పండి అంటే అందరికి మైక్ ఇవ్వడానికి కారణం అది. అందరం మాట్లాడాలి. మాట్లాడే కొద్దీ మన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఒకళ్ళు మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం ఇంకో కొన్ని విషయాలొచ్చాయి. అలా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడం అసలు నిజమైన సత్సంగం అంటే కూర్చొని క్లాస్ చెప్పడం ఇలా డైరెక్ట్‌గా ఒక గంట నేను తీసుకొని చెప్పడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మధ్యలో మీరేదైనా అడుగుతుంటే నేనిప్పుడు ఎరుకంటే ఒక మీనింగ్ చెప్పాను. మీరు ఇంకోటి అలా కాదు కదండీ! ఇలా కదా! ఇలా కాదు కదా! ఇలాగని మనం మాట్లాడుకున్నప్పుడు అద్భుతమైన జ్ఞానం బయటకొస్తుందండి. దాన్నే పరిప్రశ్నలు అంటాం మనం. ప్రశ్నించాలి. ప్రశ్నించాలి. ప్రశ్నలొచ్చినప్పుడే జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు నాకు అవును మేడం. తెలిసిందనుకోండి మీరు అడగగానే చెప్పేస్తాను నేను. ఒక తెలియని విషయం అడిగారనుకో నాకెంత కొత్త విషయాన్ని తెలుసుకొని తెలియజెప్పారు కదా! జెప్తారు. నేనెక్కడికో వెళ్లి తెలుసుకుంటాను. ఏ గురువుల దగ్గరికో వెళ్లి ఆ విషయం ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకుంటాను. నా జ్ఞానం పెరుగుతది మీ ద్వారా. సో, మాస్టర్స్ అందరూ మాట్లాడడం నేర్చుకోండి. ఎలాగంటే నేను సమాధానం చెప్పలేను. అబ్బో! దీనికేం చెప్పాలి? దీనికంత అడుగునేంతగా ప్రశ్నలు రావాలి. ఉషశ్రీ అక్క మాట్లాడండక్క. నమస్తే మేడం. చాలా బావుంది మేడం సెషన్. వస్తాయి అండి. చాలా బావుంది. ఆహ్, ఒక డౌట్ మేడం. అంటే ఇప్పుడు ఎదుటి అడగమ్మా. వ్యక్తికి అన్నీ తెలుసు, కానీ పాటించరు. మన కోపం అంటే హ్మ్. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆహ్, మనకు కోపమొస్తూ ఉంటది. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? అసలు మనకు కోపం ఎప్పుడొస్తదంటే అమ్మా, అవతల వాళ్ళు తప్పు చేశారనే ఫీలింగొచ్చినప్పుడు. లేతే మనం ఏది చేయకుండా మనం అనవసరంగా మాట అన్నప్పుడు. ఆ 2 విషయాలకి ఎక్కువ కోపమొస్తుంది. ఏదైనా తప్పు చేయకూడని పని చేశారు అన్నప్పుడు కోపమొస్తది. లేతే మనల్ని అనవసరంగా దూషించినప్పుడు కోపమొస్తుంది. అక్కడ మనం ఆలోచించవలసిందేంటంటే, వాళ్ళ వ్యక్తిత్వం అంతే. అంతే గదమ్మా! అందరూ ఒకలా ఎలా ఉంటాం ఉండం. సపోజ్ ఇప్పుడు మనందరం చెప్పుకునేది ఎక్కువేంటంటే, ఇప్పుడు అమ్మాయిలు ఎవరినైనా అడిగితే, "నేను సీతాదేవిని ఆ మాట పడడానికి" అంటారు. సీతాదేవికి కోపమే రాలా. అరణ్యానికెళ్ళినా, అడవులకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆవిడ కోప్పడల. ఎందుకు కోప్పడలేదంటే, రాముడు తప్పు చేశాడనే భావన ఎప్పుడూ సీతాదేవికి కలగలేదు. రాముడు దశరథుడి మీద ఎప్పుడూ కోప్పడలేదు. ఎందుకు కోప్పడలేదంటే, దశరథుడు చేసింది తప్పు అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అలా మనం కూడా ఎదుటి వాళ్ళు చేసింది తప్పు అని ఒక నిర్ణయానికి మనము రాకుండా ఉంటే, వాళ్ళ వైపు నుంచి అది కరెక్టేమో. పోన్లే మనల్ని తిట్టారు. రేపు వాళ్ళే తెలుసుకుంటారు. వదిలేసుకోగలగాలి. కళ్ళు అది మూసుకొని మనకి మనం కూడా ఎఫెక్ట్ పడతది కదా మేడం. ఏదమ్మా? అది మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా! పడుతుంది. కొన్ని సార్లు పడుతుంది నాన్న. పడినప్పుడు ఇక్కడ ఒకటే కాటు వేయకూడదు కానీ బుస కొట్టొచ్చు. మనం హ్మ్. సాధారణంగా నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద పాముందంట. అది రోజు రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళేవారు కాదు. ఆడవాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి ఇదివరకు నీళ్లు తెచ్చుకోవడానికి బయటికెళ్ళేవారు కదా! అలా హ్మ్. తెచ్చుకోవడానికి మగవాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళేవారు కాదంట. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వచ్చారంట ఆ ఊరికి. వస్తే అందరూ ఒకే బాధ చెప్పారంట. "ఆ పాము వల్ల మా పనులు మేము చేసుకోలేకపోతున్నాం. దాన్ని మీరు ఎలాగైనా కంట్రోల్ చేయండని." ఆ స్వామీజీ ఆ పాముని పిలిచి చెప్పారంట, "ఇదిగో నువ్వు అందరిని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వెవ్వరి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎళ్లి ఒక మూలనుండు" అన్నారు. సరే పాము సాధువు చెప్పారు కదా! అని చాలా చక్కగా మాట విని వెళ్లి ఒక దగ్గరుందంట. అది ఎప్పుడైతే తిరగబడ్డం మానేసిందో, పిల్లలందరూ ఎళ్లి కర్రలు పెట్టి కొట్టడం మొదలుపెట్టారంట. వ్యవసాయదారులు పొ పొలానికి నడిచెళ్తూ దీన్ని తీసి ఇసిరేయడం మొదలుపెట్టారంట. ఆడవాళ్ళందరూ దాని మీద కూర్చొని బిందెలు తోముకోవడం మొదలెట్టారంట. ఇట్లా చేస్తున్నారు.
అలా కొన్ని రోజులు ఆ సాధువు తిరిగి వెళుతూ మళ్ళీ ఆ ఊరి నుంచి వెళుతుంటే ఆ పాము రక్తసిక్తమై ఒళ్ళంతా రక్తంతో ఉందంట. ఉంటే అప్పుడు అడిగాను, "అదేంటి ఇలాంటి స్థితి" అంటే, "మీరే కదా స్వామి ఎవరి జోలికి వెళ్ళొద్దన్నారు. అందుకే ఇలాగయ్యాను" అన్నా. నేను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టొద్దనలేదు. నువ్వు నీ దగ్గరికొచ్చి నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ ధర్మం. కాపాడుకో నిన్ను నువ్వు అన్నారంట. సో, మనం కూడా మొత్తం అన్నీ వదిలేసుకొని సన్యాసం తీసుకున్నాం కదా! ఎవరేం తిడుతున్నా పర్వాలేదు భరించుకుంటారు ఈళ్ళనుకునే స్థితికి అవతల వాళ్ళొస్తే, అది కాదు అని చెప్పగలిగే ధైర్యం కూడా మనకుండాల. కానీ అక్కడ సత్యాన్ని గ్రహించుకోవాలి మనం అక్కడ. ఎంత అవసరం ఉంది? ఒకవేళ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్టా? మన వైపు నుంచి కరెక్టా? అనే విషయాన్ని అక్కడ సంఘటన పరిస్థితుల్ని బట్టి మనం ఇందాక నేను క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పా. విడవమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అక్కడ ఆ పరిస్థితికి ఏది కరెక్టో అది మనం చెయ్యాలి. ఒకవేళ మనకు కోపం వచ్చింది. మన కన్నా అవతల వాళ్ళు చాలా బలవంతులు. మనం ఏ పని చేయలేకపోతున్నాం. కోపమో, బాధో ఏదో వచ్చింది మనకి. అప్పుడు మన మనసుకు చెప్పుకోవాలి. ఆ సంఘటనని పదే పదే గుర్తు తెచ్చుకొని 10 మంది దగ్గర చెప్పడం గానీ, తిరిగి తిరిగి తలుచుకొని బాధపడడం కానీ చేయకూడదు. హ్మ్. అన్నిట్లికి లెక్కలుంటాయి. అన్నిట్లికి లెక్కలుంటాయి. అన్నీ నెరవేర్చబడతాయి. మనం అనక్కర్లేదు దేనికి కూడా. విషం ఎవ్వరిని వదలదు. ఎవరికి ఇవ్వవలసిన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. కొంచెం మనం ఓపికతో ఎదురు చూడాలంతే. సరే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. అదే విషయాన్ని పదే పదే మాత్రం తలుచుకోకూడదు నాన్న. ఇది మాత్రం 100% మనం ఫాలో అవ్వాలి. మనం హ్మ్. సాధారణంగా మెడిటేషన్ చేసినప్పుడు కానీ, మెడిటేషన్ చెయ్యని వాళ్ళు కానీ, ఆ పరిస్థితికొచ్చిన ఆ సంఘటన మనం మర్చిపోలేం. చాలా బాధుంటది, కష్టముంటది. కానీ ఆ వ్యక్తి ఇలా అన్నారనే విషయాన్ని పదే పదే తలుచుకోకుండా మనం అక్కడితో నేను వాళ్ళకన్నా ఉత్తమ స్థానంలో ఉన్నాను కాబట్టి వాళ్ళని క్షమించేద్దాం. అంతే. అప్పుడు హ్మ్. మనకు కొంత మనశ్శాంతి ఉంటది. ఈ యుద్ధం ఉండదు మన మనసులో. ఎందుకంటే బయటకి ఆళ్ళతో చేయలేనప్పుడు ఏం చేస్తాం, మన మనసుతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం. ఆలోచనలతో. దానివల్ల మనం శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా కూడా బలహీనపడిపోతాం. అవును ఆళ్ళు మేడం. ఎవరు కోసం మనం ఎందుకు మన బలాన్ని తగ్గించుకుంటాం? నో. అవును. తగ్గించుకోవద్దు. ఓకేనా? సరే మేడం. థాంక్ యూ మేడం. మనం చాలా స్ట్రాంగ్. అవును. దేన్నన్నా తట్టుకుంటే ఎదుటి వాళ్ళు ఎలాంటోళ్ళైనా క్షమించగలుగుతాం. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలి కాబట్టి. అవును. ఇంకొకటి మేడం అంటే కొంతమంది నటిస్తూ ఉంటారు కదా! అట్లాంటి సిట్యుయేషన్స్. అట్లాంటివి మనం అవాయిడ్ చేయడమే. కొంచెం ఓకే. దూరం. ఓకే. కొంచెం దూరం. మనకు తెలుస్తున్నప్పుడు ఒకటి, 2 సార్లు మనకు తెలిసినప్పుడు వావ్! ఇంత దూరం అవసరం. ఓకేనా? మీరేదైనా షేర్ చేసుకోవాలి ఈ విషయంలో నేను ఇట్లా ఉండాలనుకుంటే నా నంబర్ మేడం దగ్గర ఉంది తీసుకోండి. పర్సనల్‌గా కూడా నాతో ఎవరైనా మాట్లాడొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్. బాయ్. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. థాంక్ యూ నీరజ. మంచి మంచి సెషన్స్, మంచి మంచి మాస్టర్స్. అదొక మీరు మంచి క్వెషన్ అడిగారు. మేడం వండర్‌ఫుల్‌గా ఆన్సర్ ఇచ్చారు. కోపం అనేది ప్రతి ఒక్కరికి సామాన్యం. అంటే వస్తాయి. అసలు మనిషి అనేవాడికి జంతువుకి గూడా ఉంటుంది కోపం. అందుకే తిరిగి దాడి ఎవ్వరికైనా కోపం చేస్తుంది. ఉంటది నాన్న. కోపం ఉంటది. మనం ఒక స్థాయి దగ్గర కోప్పడకూడదనుకుంటే అది బాధగా రూపాంతరం చెందుతది. వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏది చేయలేనప్పుడు కన్నీళ్లు ఆసరా చేసుకుంటాం. కానీ విషయాన్ని అర్థం చేసుకొని దాటుకోగలిగినప్పుడు ధైర్యం వస్తది. హ్మ్. అవును. ఉండాలి. ఆ ధైర్యంతో ఉండాలి. అవును మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అక్క. థాంక్ యూ. భాగ్యలక్ష్మి మేడం అన్‌మ్యూట్ చేసుకొని ఉన్నారండి. మాట్లాడతారా మేడంతో? నమస్తే మేడం. భాగ్యలక్ష్మి. నమస్తే అండి. నమస్తే అమ్మా. కుదరక చాలా బాగుంది మేడం క్లాసు. ఎప్పుడు థాంక్ యూ అమ్మా. ఆలోచన వస్తుందని ఆలోచించడం కూడా ఆలోచన అనే విషయం చాలా బాగా చెప్పారు మేడం. ఆలోచనలు వస్తున్నాయి మెడిటేషన్ చేస్తుంటే అనుకుంటాం. అది కూడా ఒక ఆలోచన అనేది ఈరోజు తెలుసు. చాలా చాలా బాగుంది మేడం. ఓకే అమ్మా. అన్ని ఓకే విషయాలు మేడం. తేలిగ్గా తీసుకోగలిగితే. ఓకే. లెస్ ఓకే. లగేజ్ మోర్ కంఫర్ట్. యెస్. ఆ! అలాగా తక్కువ ఆలోచనలు హ్మ్. ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అది అది మేడం. అవును మేడం. యెస్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ ఓకే. అమ్మా. థాంక్ యూ సో మచ్. అంటే అన్నిట్లో మనకు చాలా స్పష్టత ఎక్కువ మేడం. చీరల షాప్‌కి వెళ్ళామనుకోండి, మన దగ్గర 10,000 ఉంటే, ఆ 10,000లో ఎన్ని మంచివి రావాలో వేల చీరలు, వందల చీరలు జూస్తాము. కానీ ఆ 10,000కి తగ్గట్టుగానే కొనుక్కుంటాం. కానీ అంతే. ఆలోచనలనేవి ఫ్రీ మేడం. ఇక్కడ డబ్బులు లేవు గదా! డబ్బులు గాని ఉంటే ఎన్నైనా. ఆపేసుకొని ఉండేవాళ్ళం.
ఫ్రీగా ఉండే ఉమ్. లోపల అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. మన లోపల మనము ఆలోచించుకోవడమే అనుకుంటాం కదా! కానీ బయటికి మనలో వ్యక్తపరచము. మనలో మనల్ని ఇబ్బంది పెట్టుకుంటాం ఆలోచనల వల్ల మనలో అవును. మనకే ఇబ్బంది చాలా ఎస్ ఇబ్బంది మీరు ఇందాక చెప్పారు కదా గ్యాస్ మేడం, అవ్వచ్చు అనారోగ్య సమస్యలకి అసలు కారణమే మానసిక ఆందోళనే మేడం. అసలు మెంటల్ గా ఎవరైతే డిటార్టెడ్ గా అది ఇది అని అంటారు కానీ, అంతా బాగుండి ఉన్న వాళ్ళు కూడా మెంటల్ గా అసలు చాలా డిప్రెషన్ లో ఉంటారు మేడం. ఉంటాను. పైకి కనిపించకుండా కొన్ని ముసుగులు వేసుకుంటూ ఉంటాం అవును. అందుకే ఉన్నట్టుగా ధ్యానం తప్ప వేరే మార్గమే లేదురా ధ్యానం వల్ల మాత్రమే చేసుకుంటాం అది ఏ ధ్యానం అన్నా అవ్వచ్చు పత్రిసారి చెప్పినట్టు ఎన్నో జ్ఞాన సంస్థలు ఉన్నాయి అందులో పిఎస్ఎం ఒకటి ఉహు. అంటారు సార్ అలాగే ఎవరికి ఏది సూటబుల్ అయితే ఆ మార్గంలో అవును. వెళుతూ ఒకవేళ పూజలోనే దొరకవచ్చు ఒకరికి జపంలో దొరకవచ్చు ఒకరికి యజ్ఞంలో దొరకవచ్చు ఆ మనశ్శాంతి ఆ ప్రశాంతతను ఆత్మలక్షణం ఆ ఆత్మలక్షణం ఎక్కడ వెలుగు వస్తుందో ఆ పనిలో మనం వెళ్ళి దాన్ని ప్రజలింప చేసుకోవాలంతే ఇదే చేస్తే వస్తుందని కూడా మనం చెప్పలేం ఇది చేయాలని చెప్పడం ధర్మం ఇదే చెయ్యాలని చెప్పడం అధర్మం ఇది మనం ఖచ్చితంగా ఇదే అని మనం ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే మనకు తెలిసింది మనం చెప్తాం అంతే అవును మేడం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇలా చేయండి వాళ్ళకి 2-3 ఆప్షన్స్ ఉండొచ్చు మల్టిపుల్ చాయిస్ ఉండొచ్చు ఏదో ఒకటి ఒకరికి నచ్చచ్చు ఒకటి ఒకరికి నచ్చుతుంది అందుకే మనం ఇది చెయ్యాలని చెప్పడం ధర్మం ఇదే చెయ్యాలని ఎవరికి చెప్పక్కర్లా అది అధర్మం అవుతుంది చెప్పి వదిలేయడం ఇదే ఎవరికి పాయింట్ నచ్చి నేను ఎవరి దగ్గర నుంచో చూసి తెలుసుకొని ఆచరించడం స్టార్ట్ చేశాను మేడం. అంటే అంతేనా ఎందుకంటే ఒక్కొక్కరు ఈ జన్మలో దాని నుంచి నేర్చుకునే దానికి సిద్ధంగా ఉంటే మనం చెప్పగానే నేర్చేసుకుంటారు మేడం. అంతే కొంతమంది తొందరగా వస్తుంది ఏంటంటే మీరు ఇందాక సంసిద్ధి అన్నట్లుగా ఈ రోజు అవుతుంది, లేకపోతే ఈ జన్మ అవుతుంది, లేకపోతే ఇంక వందల జన్మలు అవుతుంది. ఏదన్నాను ఇప్పుడు శాకాహారం అనుకుంటున్నాం మనం ఎవరో చెప్తారు నువ్వు తింటే ఎలాగా అంటారు ఓ వారం మనసు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళు వద్దన్న వాళ్ళు బలందరూ పెట్టారండి తిన్నామన్నాను అదే మన వల్ల మనకు వచ్చింది అనుకో ఎవరు మార్చరు సో అన్ని మనలోంచి రావాలి అంటే అవును మేడం. పరిస్థితిని బట్టి కానీ అక్కడ తప్ప ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ వాడతాం అందులో చేప నూనె ఉంటుంది ఇవి ఉంటాయి ఒక్కటి ఏది వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారని ఏ పని చేయొద్దు మనకి ఏది నచ్చితే ఆ అవును పని చెయ్యి. ఇప్పుడు నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఇది ఉండొచ్చు శాకాహారం ఉత్తమ ఆహారం అని చెప్పాలి అంతే తప్ప మనం అది తినేదు అని చెప్పే హక్కు కూడా యాక్చువల్ అయితే మనకు లేదు దానికి మన కారణమే కదా మేడం ఇంతమంది ఇందాక అన్నట్లుగా మీరు సముద్రంలో నీటి బిందులు అంటే ఇంతమంది ఇన్ని ఆకారాలుగా ఇన్ని రూపాల్లో ఇట్లా మనం జన్మే తీసుకున్నాము అని అంటే దానికి కారణమే ఇది కదా మేడం. అంటే అంటే ఎప్పుడో కొన్ని ఏదో ఎక్కడో కర్మఫలాలు ఉంటాయి కదా అవును. ఆ కర్మలను ఆపడం మన వల్ల కాదు అవును. మన వల్ల అవ్వదు అది జ్ఞానంతో మనం అవును మేడం. చెప్తే అవుతుంది నా కర్మ అనుభవించడానికి భూమి మీద వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అవాయిడ్ అవును. చేస్తారు మళ్ళీ ఇంకో 4 జన్మలు ఎత్తాలి అవును మేడం. ఓకే బంగారం మరి చాలా థ్యాంక్స్ మేడం. చాలా గొప్పగా అందించారు మేడం మీ యొక్క జ్ఞానాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్ గా ఉండింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ జూమ్ లోకి విచ్చేసిన అందరికీ మాస్టర్స్ శుభరాత్రి అందరికీ కూడా జూమ్ లోకి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అందరికీ కూడా శుభరాత్రి అండి.